మీడియా వారు ఎవరైనా బయట ఉంటే లోపలికి వచ్చాల్సిందిగా కూర్చుంటే హ్యాపీగా ప్రశాంతంగా మనం మన ప్రీ రిలీజ్ ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం. అండ్ హిట్ లిస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇచ్చేసిన అతిథులకి ముందుగా సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ లెజెండరీ యాక్టర్ మురళీమోహన్ గారికి కార్యక్రమానికి స్వాగతం. అండ్ అలాగే లెజెండరీ డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు. ఆ కాంబో అలా కూర్చుంటే చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ ఫ్రేమ్ చాలా అందంగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు చలనచిత్రసీమకి కోదండరామిరెడ్డి గారు కానీ, బి గోపాల్ గారు కానీ, మురళీమోహన్ గారు కానీ అద్భుతమైన ఆణిముత్యాలు లాంటి చిత్రాలు ఇవ్వడం జరిగింది. బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవ్వడం జరిగింది. పక్కా యాక్షన్ పక్కా పైసా వసూలు చిత్రాలను ఇవ్వడం జరిగింది. అలాంటి ముగ్గురు లెజెండరీస్ ఇక్కడ ఇలా కూర్చోవడం, ఈ కార్యక్రమానికి రావడం చాలా అనిపించింది. అండ్ అలాగే కంటిన్యూ చేస్తే కేఎస్ రవికుమార్ గారు అమేజింగ్ డైరెక్టర్, మనందరికీ తెలిసిందే. ఎన్ని చిత్రాలు, ఎన్ని అద్భుతమైన చిత్రాలు, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రాలు, ఒక రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో అండ్ మన బాలయ్య బాబు గారితో ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలని అందించిన ద లెజెండరీ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ గారు ఈ చిత్రానికి ఆయన ప్రొడ్యూసర్గా మారి ప్రొడక్షన్లోకి అడుగుపెట్టి ఈ చిత్రాన్ని అందించడం జరిగింది. డెఫినెట్గా తమిళ్లో వారి ప్రొడక్షన్లో ఈ చిత్రం రూపుదిద్దుకోవడం జరిగింది. వారికి కూడా ఈ కార్యక్రమానికి సుస్వాగతం పలికేస్తున్నాం. సార్, జయసింహ టైంలో 100 days ఫంక్షన్ జరుపుకున్నప్పుడు నేనే యాంకర్ని సార్. మళ్ళీ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం జరుగుతుంది. మీకు మరొకసారి హైదరాబాద్కి, టాలీవుడ్కి మరొకసారి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ విజయ్ కనిష్కాకి కూడా తెలుగు చిత్రసీమకి, టాలీవుడ్కి వెల్కమ్ విజయ్, వెల్కమ్. అఫ్ కోర్స్ వీ హ్యావ్ సీన్ యువర్ డాడ్స్ ఫిలిమ్స్, వసంతం కానీ, చెప్పవే చిరుగాలి కానీ మేము సెలబ్రేట్ చేసుకున్నాం. విక్రమన్ గారి అబ్బాయి తను తెలుగు చలనచిత్రసీమలోకి ఈ చిత్రంతో తన ఇంట్రడక్షన్గా, తన డెబ్యూ ఫిలింగా విజయ్ కనిష్క ఈ చిత్రాన్ని తీసుకొని రావడం మన ముందుకి చాలా చాలా అత్యద్భుతంగా అనిపిస్తుంది. అండ్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. ఈ చిత్రాన్ని తెలుగులో మనందరికీ అందిస్తున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు. అండ్ అలాగే బెక్కం రవీంద్ర గారు ఈ చిత్రాన్ని మనందరికీ తెలుగులో అందించడం జరుగుతుంది. అయితే కేఎస్ రవికుమార్ గారి దగ్గర శిష్యరికం చేసి సూర్య గారు అండ్ కార్తికేయన్ గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం జరిగింది. సత్య గారి మ్యూజికల్లో ఈ చిత్రం మనందరినీ పలకరించడం జరుగుతుంది. హిట్ లిస్ట్ అర్థమవుతుంది కదా. ఈ హిట్ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారంటే అందరూ మనకి తెలిసిన ఫేసెసే కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మనందరినీ అలరించిన ఫేసెస్ కనిపిస్తూ ఉన్నాయి. శరత్ కుమార్ కానీ, సముద్రకని గారు కానీ, లేకపోతే గౌతమ్ వాసుదేవ్ మీనన్ కానీ, ఇలా ఎంతోమంది అద్భుతమైన తారాగణంతో హిట్ లిస్ట్ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుందని చెప్పాలి. మే 31న ఈ నెలాఖరున మన ముందుకి ఈ చిత్రం వస్తుంది. ఇప్పటికే అర్థమైంది కదా, టైటిల్ వింటేనే తెలుస్తుంది ఇదొక థ్రిల్లర్ అని చెప్పి. మరి ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయని మనందరం 31st మేన విట్నెస్ చేయబోతున్నాము. అండ్ విజయ్, మీరైతే చాలా చాలా బాగా కనిపిస్తున్నారు. మేబీ డాడ్ ట్రైనింగ్ ఉండుంటుంది ఇంట్లో, హారల్స్ బ్లడ్లో ఉండుంటుంది. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రొడ్యూసర్ దాము గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. అండ్ అలాగే ఇవాళ వెన్యూలో నాగా అశోక్ గారు ఉన్నారు, వసంత మూవీ ప్రొడ్యూసర్. వారికి కూడా సాదరంగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. ఎస్, మరి ఈ చిత్రం గురించి మాట్లాడుకుందాం మనం. డెఫినెట్గా శ్రీ శ్రీనివాస స్క్రీన్స్ అండ్ అలాగే శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా అండ్ బెక్కం ప్రొడక్షన్స్ బ్యానర్లో తెలుగులో మనల్ని ఈ చిత్రం పలకరించడం జరుగుతుందన్నమాట. అఫ్కోర్స్ తమిళ్లో దీన్ని కేఎస్ రవికుమార్ గారి వారి సమర్పణలో వాళ్ళ ప్రొడక్షన్స్తో మనందరి ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది. తెలుగులో మాత్రం ఈ బ్యానర్స్ మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. మాట్లాడుకుందాం ఈ చిత్రం గురించి, మరిన్ని విషయాల్ని మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ని చూసేద్దాం. బట్ ఎస్, లైవ్ మీరు అఫ్కోర్స్ మీడియా ద్వారా ప్రేక్షకుల వరకు చేరుస్తున్నారు. అండ్ అలాగే మహా మ్యాక్స్ లైవ్ ద్వారా వీక్షించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మహా మ్యాక్స్. అండ్ ఆలస్యం చేయకుండా హిట్ లిస్ట్ టీజర్ని చూసేద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ టీజర్ ఆన్ స్క్రీన్? అక్కడ హిట్ లిస్ట్ అనేది ఒకటి ఉంది. డెఫినెట్గా మనం సినిమా హిట్ అయితే ఏమంటాం, హిట్ అంటాం. హిట్ అయిన సినిమాల లిస్ట్లోకి ఈ చిత్రం కూడా జాయిన్ అయిపోవాలని మే 31న నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, గట్టిగా నమ్ముతున్నాను కూడా. అండ్ సూర్య గారికి, కార్తికేయన్ గారికి వెల్కమ్ సార్, వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ ఎస్, మరి ఇప్పుడు వేదిక మీదకి అతిథుల్ని పిలిచే ముందు ఐ రిక్వెస్ట్ బెక్కం రవీందర్ గారిని అండ్ అలాగే శ్రీనివాస్ గౌడ్ గారిని, తెలుగులో ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్స్ని వేదిక మీదకి వచ్చి బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం వచ్చే అతిథుల్ని. అండ్ నా
ఐ రిక్వెస్ట్ వసంతం అన్న చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసి మనందరికీ అందించడం జరిగింది. మరి స్పెషల్లీ ఇవాళ వారి ఇక్కడికి రావడానికి డెఫినెట్గా అనుబంధం ఉంది వాళ్ళ నాన్నగారితో. విక్రమన్ గారు డైరెక్టర్ వసంతానికి, ఇప్పుడు వారి అబ్బాయి విజయ్ కనిష్క గారు ఈ చిత్రం ద్వారా మనందరికీ పరిచయం అవ్వబోతున్నారు అనమాట. సో మరి ఆలస్యం చేయకుండా నాగా అశోక్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మరొక ప్రొడ్యూసర్ అలా మొదలైంది నుంచి మొదలైన జర్నీ అయింది. సో ఆఫ్ కోర్స్ దాము గారి చిత్రాలతో పాటు వారి స్పీచెస్ కూడా చాలా చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. సో దాము గారు, దామోదర్ ప్రసాద్ గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. వారిద్దరిని సో మన ప్రొడ్యూసర్స్, తెలుగు ప్రొడ్యూసర్స్ వెల్కమ్ చేస్తారు. సో మొట్టమొదటిసారిగా మన బెక్కం రవీందర్ గారు అండ్ అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు ఈ చిత్రాన్ని అందించడం జరుగుతుంది. సో ఈ బిజినెస్లోకి వారు కొత్తగా అడుగు పెడుతున్నారు. డెఫినెట్గా వాళ్ళకి కాసుల వర్షం కురిపించాలి ఈ చిత్రం. ఇలాంటి చిత్రాలు మనందరికీ ఎన్నో అందించాలని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఐ రిక్వెస్ట్ దాము గారుతో. గుడ్ ఈవినింగ్ అండి. హిట్ లిస్ట్ టైటిలే ముందు రీచ్ అయిపోతుంది. చాలా సింపుల్ టైటిల్ అండ్ వెరీ కామన్ వర్డ్ విచ్ ఇస్ యూస్డ్. సో వన్స్ ద టైటిల్ రీచెస్ దెన్ ఐ థింక్ యూఆర్ 50% అవుట్ దేర్. అండ్ ఆఫ్టర్ సీయింగ్ ద విజువల్స్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అండ్ థ్రిల్లర్ లాగా ఉంది and very interesting. చిన్న టీజర్ అయినా కానీ ఇట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ క్వైట్ captivating. And you're a debut film and wish you the best. You must be having a lot of peer pressure. Yes. It's always there. So I keep saying people without most of them, you know, they right? People without background, they don't get chances and all, but those guys are very lucky because they don't have that peer pressure. I know how it is when you come from families, film families, and the kind of peer pressure and the kind of pressure on you to prove yourself. But for the first film, it's an extraordinary job. Wish you the best. Ravikumar garu, మీరు మీ గురించి ఏం చెప్పాలి? యాజ్ ఎ డైరెక్టర్ ఐ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ సిన్స్ యువర్ కమ్ బ్యాక్. ప్రొడక్షన్ కూడా చేస్తున్నారు ఎప్పటి నుంచో మీరు. అండ్ ఐ థింక్ యూఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఉన్నోళ్ళలో వాట్ యు కాల్ మోస్ట్ డిసిప్లిన్డ్ అండ్ కమర్షియల్ ఫిల్మ్స్ని చాలా డిసిప్లిన్గా తీసే డైరెక్టర్ మీరు. when it comes to costs or when it comes to, you know, which I think today's generation has to learn from you. So, you know, I hope you direct more films and produce more films for newcomers. Thank you very much. Wish the director duo the best. Is it a debut for you too? Oh, wish you the best. You have a long journey to go. And coming from a company of Mr. Ravikumar, I think a pressure on you to prove yourself. And definitely I think you have reached 50%. Rest of the 50%, definitely it should do good. Wish you the best. Thanks. థ్యాంక్ యూ దాము గారు, థ్యాంక్ యూ సో మచ్. అశోక్ గారిని ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళాలి. ఓకే కాదు, మీరు విజయ్ గారికి డెఫినెట్గా తెలుగులో చేసిన ఇద్దరు ప్రొడ్యూసర్లు నేను వచ్చారు ఇన్వైట్ చేయడానికి. ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అగైన్ జాయినింగ్ ద ఇండస్ట్రీ. సో విష్ యూ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. అండ్ మీ ఇద్దరు కూడా డెఫినెట్గా ఇంకా జాగ్రత్తగా సినిమాలు చేయాలని కోరుకుంటూ విష్ యూ ద బెస్ట్. థ్యాంక్స్. దాము గారు ఆ జాగ్రత్త అనేది నోటెడ్ అంటూ ఉంటారు, పాయింట్ బి నోటెడ్ అని. బికాజ్ ప్రతి ప్రొడ్యూసర్కి అని చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ కష్టాలు తెలుసు, ప్రొడ్యూసర్ సుఖాలు తెలుసు కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దాము గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ నర్వ్. అయితే ఇప్పుడు ఒక ప్రమోషనల్ వీడియో ప్లే చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాం. ఈ ప్రమోషనల్ వీడియోలో మనందరికీ బాగా తెలిసిన వ్యక్తులు, మనందరం బాగా అభిమానించిన వ్యక్తులు అండ్ మనందరం వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే లైక్ లిటరలీ ఒక పండుగలా జరుపుకునే వ్యక్తులు ఉన్నారనమాట. మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రమోషనల్ వీడియోని మనం ఇప్పుడు చూసేద్దాం. వీడియో ప్లే. ఎవరైతే బ్లెస్సింగ్స్ ఇచ్చారో వాళ్ళ బయట రూపంలో థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఎక్స్ప్రెషన్ చూడాలి. అండ్ ముత్తుతో వర్క్ చేయడం జరిగింది కేఎస్ రవికుమార్ గారు అండ్ రజనీకాంత్ గారు. దట్ వాజ్ అమేజింగ్ ఫిలిం. ఇప్పటికీ టీవీలో వస్తే మనం అలానే చూస్తూ ఉంటాము. అండ్ యా మరి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. అండ్ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ హిట్ లిస్ట్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్స్, అఫ్కోర్స్ కేఎస్ రవికుమార్ గారి దగ్గర శిష్యరికం చేసి ఈ చిత్రానికి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్స్. సో సూర్య, ఖతీర్ అండ్ కార్తికేయన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిద్దరిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. డైరెక్టర్స్ ఆఫ్ దిస్ ఫిలిం హిట్ లిస్ట్ మే 31st మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్స్ వారిద్దరు. జనరలీ ఒక డైరెక్టర్ని చూస్తూ ఉంటాం, హియర్ లైక్ ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు.
యూనో మేబీ డబుల్ ధమాకా వస్తుందేమో మనకి ఈ ఫిలింలో. ఎవరు ఎవరు ఏ సెక్షన్ని హ్యాండిల్ చేశారనేది మనకి తెలియదు. బట్ యా, మైక్ ఏదండి. ఫస్ట్ హూస్ గోన్ స్పీక్ సార్? హీ ఓన్లీ. ఓకే, కమ్. అందరికీ నమస్కారం, and thanks for the chief guest who came here to support us and wish us, and thanks to the press and media for promoting our film. Thank you for all, and it list. So we are blessed, the first film to work with K.S. Ravikumar sir as a producer. He is our guru where we learned the ourselves we made a film. So it was a very big moment for us. The film has come out very good. Please come on, go to the theater and watch us and bless us. Thank you. థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్. అందరికీ నమస్కారం. ఐ లైక్ టు థ్యాంక్ మై గురు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ సార్, అండ్ ఐ విష్ మై హీరో విజయ్ కనిష్క వెరీ ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్స్ అండ్ విషెస్ టు ద ప్రొడ్యూసర్స్, తెలుగు ప్రొడ్యూసర్స్ రవీంద్రన్ సార్ అండ్ శ్రీనివాసన్ సార్. అండ్ థ్యాంక్స్ టు ప్రెసెంట్ మీడియా. ప్లీజ్ వాచ్ అవర్ మూవీస్ ఇన్ థియేటర్ ఆన్ May 31st. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And thanks to all the artists who gave us the call sheet and made this film great. And thanks to Kanishka, because of him we started this film. So for him, Ravi sir started this film. And thanks for selecting us as a director, sir. Thank you, sir. Thank to all the artists, Saras sir, Gautam Menon sir, Kani sir, and everyone. Please support us. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో తెలుగులో ఎవరు మాట్లాడలేదు? ఎనీబడి ట్రైంగ్ ఇన్ తెలుగు? No, సో we can understand Telugu. Oh, See, okay. Hyderabad is like our hometown because from 2010, almost all our Ravi Kumar sir's film has been shooted here. So we used to be like, for yearly 2 months we used to be in Telugu, and we love the people here, we love the cinema making over here, and we admire Telugu industry, and it's a big event to stand here and our film to get released in Telugu. So we are blessed. అంటే ఒక్క వర్డ్ అన్న తెలుగులో ట్రై చేస్తే బాగుంటుందేమో అన్న ఫీలింగ్ అనమాట. ఇఫ్ యూ వాంట్ ట్రై అట్లీస్ట్ వన్ వర్డ్ ఇన్ తెలుగు, యూనో వి విల్ బి వెరీ హ్యాపీ. సో కెన్ యూ ప్లీజ్ ట్రై? బాగున్నారా? Fine, బాగున్నారు. ఓకే, ఆయనకి అంతా అర్థమవుతుంది, బట్ చెప్పడానికి కొంచెం నాకు తమిళ్ వచ్చినట్టే ఆయనకి తెలుగు వచ్చినట్టుంది. ఇప్పుడే అర్థం. See, like last 2 years we didn't come to Telugu. When we are shooting here, we can understand Telugu almost like 90%. Okay. When you are shooting in Telugu like 2 or 3 months, we used to speak. Okay. Almost like 20-35% we can communicate, they can understand. But after a long time you are coming, we don't want to spoil the beautiful language Telugu. ఓకే సార్, నేను కూడా దాంట్లో పార్ట్ అవ్వాలని అనుకోవట్లేదు, స్పాయిల్ చేసే దాంట్లో. సో మీరేమన్నా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? గుడ్, అంతే. ఆయనకి బాగున్నారు. అవర్ హీరో విల్ స్పీక్ ఇన్ తెలుగు. ఓ, హీ ప్రిపేర్డ్. వెరీ నైస్. కొంచెం మాట్లాడు, ఇంత చాలు మాకు. No, his mother is from Telugu, he can speak very good Telugu. ఓ, మదర్ టంగ్ తెలుగు. ఓకే, ఇంట్లో అమ్మ తెలుగు మాట్లాడితే ఇంకా అంతకంటే అండి మనకి డెఫినెట్లీ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు అండ్ కార్తికేయన్ గారు. థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ లక్. Thank you. సో మళ్ళీ మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి సినిమాలు, స్పైసీ ఫిల్మ్స్ మాకు ఇవ్వాలి హైదరాబాద్లో, అండ్ షూటింగ్ చేయాలి, అండ్ బిర్యానీ కూడా తినెళ్ళాలి, టేస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ అమ్మిరాజు గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో అండ్ ఫస్ట్ అతిథులు వేదిక మీదకి వచ్చే ముందు సో బెక్కం రవీందర్ గారిని అండ్ శ్రీనివాస్ గౌడ్ గారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. ప్రొడ్యూసర్ అమ్మిరాజు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే చంటి అడ్డాల గారిని కూడా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ చంటి అడ్డాల గారిని అండ్ అమ్మిరాజు గారిని. ఓకే, థ్యాంక్ యూ. సో మా అందరి తరపున చంటి గారే మాట్లాడతారు, సీనియర్ ప్రొడ్యూసర్. చాలా సినిమాలు, మాకంటే ఎక్కువ సినిమాలు తీశారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. ముందుగా చంటి గారు అన్ని వరకు మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. మరి 40 సంవత్సరాల నుంచి ఉన్నారంటే వీళ్ళందరూ తెచ్చుకుంటే ఈడేడా పెద్ద ముసలోడు రెడీ ఈడేంటి అనుకుంటారు. అందులో మా డైరెక్టర్ మిస్టర్ కెఎస్ రవికుమార్. హాయ్ రవి, ரொம்ப நாள் ஆகிப்போச்சு.
సో ఈ సినిమాకి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ మురళీమోహన్ గారికి, ప్రొడ్యూసరు రవికుమార్ గారికి, దాముకి, మా డైరెక్టర్ మిస్టర్ బెజవాడ గోపాల్ గోపాల్ గారికి, మా రెడ్డి గారి కోదండరామరెడ్డి గారికి, నా రూమ్మేట్ కమ్ మా ప్రొడ్యూసర్ అశోక్ కుమార్కి, కడప వేణుకి, అందరికీ ఇక్కడ ఈ ప్రొడ్యూసర్స్కి, హీరో కనిష్క బాబు, ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఆల్సో. తెలుగులోకి ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతకు మించి మనం మాట్లాడేది ఏమి ఉండదు. సో రవి గారికి ప్రొడ్యూసరు, శ్రీనివాస్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. మీరు బాగా ప్రమోట్ చేసుకోండి, మార్నింగ్ షోకి జనాలను రప్పించండి. తర్వాత కంటెంట్ బాగుంటే మీరు ఏమీ చేయక్కర్లేదు, వాళ్ళే వస్తారు జనాలు. ఇవాళ కంటెంట్ బాగుంటే మనకు కావాల్సిందల్లా మార్నింగ్ షో వరకునే ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, మార్నింగ్ షో తర్వాత డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ. డైరెక్టర్ నిలబెట్టిన తర్వాత ఫస్ట్ షో నుంచి ఆ కంటెంట్కి హీరో ఏం చేయగలిగాడు, ఏం చేశారు అనేది కనుక చేసుకుంటే డెఫినెట్గా ఇవాళ చిన్న సినిమా అయినా సరే కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్యామిలీస్తో సహా వస్తున్నారు. లేదనుకుంటే అందరూ 20 రోజులు ఉంటే మన ఇంటికే సినిమా వస్తుంది కదా, మనం ఎందుకు అందరం కలిసి థియేటర్ దాకా వెళ్ళాలి, మనకు అంత అవసరమా? పెట్రోల్ లాసు, మళ్ళీ అందరినీ తీసుకెళ్ళాలి, మళ్ళీ కూల్ డ్రింక్లు కొనాలి అనే లెక్కల్లో ఉన్నారు ఇవాళ ఉన్న సిచ్యువేషను. కానీ సినిమాలో కంటెంట్ ఉంటే దానికి మనకి ఏ పేరుతోటి పని లేదు, కేవలం కంటెంటే జనాల్ని థియేటర్కి రప్పిస్తుంది. సో ఆ దాని మీద కనుక కాన్ఫిడెంట్గా ఉండుంటే కనుక డెఫినెట్గా మీ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. చిన్న సినిమాయే కదా, జనాలు వస్తారా రారా, హిట్ లిస్ట్లో ఉన్నాం. ఇది గవర్నమెంట్ రేపు ఎలక్షన్ డిక్లరేషన్లో అందరూ బిజీగా ఉంటారు, వస్తారా రారా అనేది కాదు. మీరు కంటెంట్ బాగుంటే ఆడియన్సే మీకు టార్గెట్, హిట్ లిస్ట్ వాళ్ళే వస్తారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమీరాజ్ గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మురళీమోహన్ గారికి పెద్దలు, అట్లా కోదండరామరెడ్డి గారు, బి గోపాల్ గారు, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, యాక్టర్ కెఎస్ రవికుమార్ సార్, మరి మా అశోక్ కుమార్ గారు, దాము గారు, అట్లాగే విక్రమన్ గారు, బాబు, కనిష్క గారు, ఇంకా శరత్ కుమార్ గారు, ఇంకా సముద్రగని గారు రాలేదు, సినిమా డైరెక్టర్స్, డిఓపి గారు, మ్యూజిక్ డైరెక్టర్, ఆల్ క్రో, ముఖ్యంగా మమ్మల్ని ఇన్వైట్ చేసిన శ్రీనివాస్, సోదరుడు రవి, వీళ్ళంతా కూడా మాలాగే ఒక ప్రొడక్షన్ మేనేజర్ నుంచి నెక్స్ట్ టార్గెట్ ప్రొడ్యూసరే కదా, ఈ సినిమా ద్వారా నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే స్టేట్ సినిమా చేయాలని, ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మరి వెల్విషర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సినిమా బాగుండాలి, డబ్బు రావాలి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అమీరాజ్ గారు, థ్యాంక్ యూ చంటి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవీందర్ గారిని అండ్ శ్రీనివాస్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాం, వచ్చేవారిని బొక్కేతో స్వాగతించడానికి. అండ్ మన్యం రమేష్ గారిని ఈ వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాం. మరొక ప్రొడ్యూసర్ మన్యం రమేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఇవాళ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేయడం జరిగింది. అండ్ అలాగే సాంబశివరామ్ గారిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాము. ప్రొడ్యూసర్ సాంబశివరామ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఎక్కడ వస్తున్నారా? యా, సో వారిని బొక్కేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది ఇవాళ ఇక్కడ ప్రొడ్యూసర్స్ మీట్లా ఉందండి, అందరూ ప్రొడ్యూసర్స్ కలుసుకుంటున్నారు అనమాట. సో డెఫినెట్గా ఏ సినిమా లిస్ట్లో అయినా ప్రొడ్యూసర్ పేరు పైన ఉండాలి కదా ఖచ్చితంగా. యా, సాంబశివరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మా హిట్ లిస్ట్ ప్రొడ్యూసర్ బెక్కం రవికి, శ్రీనివాస్ గౌడ్ గారికి నమస్కారం. వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మా బెక్కం రవికి, శ్రీనివాస్ గౌడ్ గారికి మంచి డబ్బు రావాలని ఆకాంక్షిస్తూ భగవంతుని కోరుకుంటున్నాం. ఇంత సంగతి అంటే సెలవు. చాలా షార్ట్ అండ్ స్వీట్ అసలు. థ్యాంక్ యూ. కాదు రమేష్ గారు, ఒక మాట. అందరికీ నమస్కారం. ఈ సినిమా చేసిన డైరెక్టర్స్ ఇద్దరు కూడా నాకు ఇంతకుముందే బాగా తెలుసు. ఎందుకంటే జయసింహకి వాళ్ళిద్దరూ వర్క్ చేశారు, వాళ్ళతో పాటు నేను కూడా వర్క్ చేశాను. కాబట్టి వాళ్ళిద్దరూ చాలా మంచి టాలెంటెడ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు.
బట్ ఇంతగా మంచి విషయం ఏంటంటే ఒక డైరెక్టర్ గారు ఆయనే ప్రొడ్యూసర్ అయ్యి వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళని సక్సెస్ఫుల్ దాగా చేస్తున్నందుకు కెఎస్ రవికుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఆయన ఆశీస్సులతో అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ ఇంతకుముందు కూడా ఆయన ఇంతకుముందు ఒక సినిమా చేశారు, దానికి కూడా వాళ్ళ అసిస్టెంట్స్ ఇద్దరు డైరెక్ట్ చేశారు, అది కూడా తమిళ్లో చాలా బాగా సక్సెస్ఫుల్గా అయింది. ఇద్దరితో కూడా మళ్ళీ ఇంకో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు ఆయన డైరెక్షన్ చేస్తున్నారు. చాలా మంచి పరిణామం ఇది. అందరూ కూడా ఈ ఇద్దరు డైరెక్టర్లు ఫ్యూచర్లో చాలా మంచి డైరెక్టర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హీరో కనిష్క ఇంట్రడక్షను, అతను ఒక విధంగా హాఫ్ తెలుగు, ఎందుకంటే వాళ్ళ మదరు తెలుగు కాబట్టి అతను తెలుగులో కూడా స్ట్రైట్ మనకి ఒక మంచి సక్సెస్ఫుల్ హీరోగా అయ్యి సక్సెస్ఫుల్ అవ్వాలని ఈ సినిమాతోనే ఫర్దర్గా కూడా ఆయన మంచి హీరోగా తెలుగులో కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మే 31న హిట్ లిస్ట్ మనందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సో ఇప్పటివరకు డైరెక్టర్గా అండ్ సూపర్ డైరెక్టర్గా, బ్లాక్ బస్టర్ డైరెక్టర్గా చూసిన కెఎస్ రవికుమార్ గారు ప్రొడ్యూసర్గా మారి ఈ చిత్రాన్ని ఆర్కే సెల్యులైట్ బ్యారన్లో తమిళ్లో అందించడం జరిగింది. అండ్ దీన్ని తెలుగులోకి తీసుకొచ్చేస్తున్నారు మన శ్రీ శ్రీనివాస స్క్రీన్స్, అలాగే శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా అండ్ బెక్కం ప్రొడక్షన్స్ బ్యానర్లో మనందరి ముందుకు తీసుకొస్తున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు, బెక్కం రవీందర్ గారు అని చెప్పాలి. అండ్ మొదటి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని మనందరికీ తెలుగు వారికి అందించాలి, మంచి చిత్రాన్ని అన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ కెఎస్ రవికుమార్ గారి దగ్గర శిష్యరికం చేసి సూర్య గారు అండ్ కార్తికేయన్ గారు ఈ చిత్రాన్ని అమేజింగ్గానే తెరకెక్కించారని అనిపిస్తుంది. బికాస్ టీజర్ చూస్తే అర్థమవుతుంది అంటారు కదా ఎలా ఉంది అని, అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది అన్నట్టు. సో ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది అండ్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఆ టీజర్లో అర్థమవుతుంది. అఫ్ కోర్స్ ఇంకాసేపు ఆగితే మనం ట్రైలర్ని కూడా చూడొచ్చు. అండ్ సత్య గారు దీనికి సంగీతాన్ని సమకూర్చడం జరిగింది అండ్ బ్యూటిఫుల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనం విన్నాము. అండ్ విజయ్ కనిష్క గారు ఈ చిత్రం ద్వారా సో మనందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వస్తున్నారు అనమాట. అండ్ డెఫినెట్గా నాకైతే తన కొత్త సినిమా ఇది మొదటి సినిమా అని అయితే అనిపించట్లేదు, లుక్స్ వైజ్ కానీ అండ్ స్క్రీన్ ఆ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ చూస్తే. అండ్ డెఫినెట్గా ఈ చిత్రం తర్వాత లాంగ్ వే టు గో అంటారు కదా, డెఫినెట్గా చాలా చాలా బిగ్ సక్సెస్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇంతమంది అతిరథ మహారథులు రావడం అనేది చాలా 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 ఆనందంగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మురళీమోహన్ గారిని, కోదండరామిరెడ్డి గారిని, బి గోపాల్ గారిని, దాము గారిని అండ్ మల్కాపురం శివకుమార్ గారిని, ఇలా ఎంతమంది అశోక్ గారిని, ఇలా అంటే పేరున ఇంతమంది రావడం అనేది చాలా చాలా అత్యద్భుతంగా అనిపిస్తుంది. ఇంతమంది ఆశీస్సులతో మే 31న మనందరినీ పలకరించడానికి హిట్ లిస్ట్ మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో డెఫినెట్గా మీరు కూడా బ్లెస్ చేస్తారని తెలుసు. అండ్ టుడేస్ ఈవెంట్ లైవ్ ఆన్ మహామాక్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మహామాక్స్. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా వేదిక మీదకి నేను ఎవరిని పిలుద్దాము అంటే, బిఫోర్ దట్ పిలిచే ముందు సో తెలుగులో అందిస్తూ అండ్ తన మొదటి ప్రయత్నంగా ప్రొడ్యూసర్స్గా మారి ఈ చిత్రాన్ని మనకిస్తున్న బ్యానర్స్ ఏవి మనం చూసేద్దాం. మన ఎస్పెషల్లీ శ్రీనివాస్ గౌడ్ గారు అండ్ అలాగే బెక్కం రవీందర్ గారి ఏవి మనం చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ఏవి ఆన్ స్క్రీన్? తెలుగులో వీరు మొదటి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ మనం చూస్తూనే ఉన్నాం ఈ చిత్రం ఎంత క్వాలిటీతో మన ముందుకి వచ్చింది, ఎంతమంది యాక్టర్స్ ఈ చిత్రంలో ఉన్నారని. డెఫినెట్గా మరి కెఎస్ రవికుమార్ గారి పేరు ఉంది అంటే ఈ చిత్రంలో ఏదో ఉంది అని అదొకటి యాడ్ అయిపోయిందనమాట. సో వారు తీసుకొస్తున్నారు ఈ చిత్రాన్ని అంటే ఆ చిత్రం మీద నమ్మకము అండ్ ఆ చిత్రానికి వెళ్ళాలి అని క్యూరియాసిటీ డెఫినెట్గా ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి హిట్ లిస్ట్ మే 31న వచ్చేస్తుంది. మరి తెలుగులో మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్స్ని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. శ్రీనివాస్ గౌడ్ గారిని, బెక్కం రవీందర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ గౌడ్ గారు అండ్ బెక్కం రవీందర్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఇవాళ ఈ ఈవెంట్ని మీరు లైవ్ ద్వారా వీక్షిస్తున్నారు మహామాక్స్లో. టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్. ముందు ఫోటోనా? ఓకే. జనరలీ అంటుంటారు జోడీ హిట్ అవ్వాలని, ఈ జోడీ హిట్ లిస్ట్తో వస్తున్నారు కాబట్టి సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మధ్యలోకి రండి. నేను బెక్కన్ రవీందర్ గారిని ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాను, బట్ చాలా చాలా కామ్ అండ్ కూల్ అనమాట. మాట కూడా చాలా తక్కువ వస్తూ ఉంటుంది. బట్ ఎస్, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, మేమైతే మంచి సినిమాలు అందిస్తామంటూ మొదటి ప్రయత్నంగా ఈ చిత్రం తీసుకొస్తున్నారు. మాటలు లేవని నేను ఏదో నా ఫ్లోలో అన్నాను, ఇక్కడ మాటలు లేకపోతే నడవదండి, ఏదో ఒకటి మాట్లాడాలి. ఇటు రండి. మీకు అసలు ఈ సినిమా తీసుకోవాలని ఒకసారి మాట్లాడతారు, మనం ఇద్దాం, కో ప్రొడ్యూసర్స్ కూడా మనం ఇద్దాము. బట్ బిఫోర్ దట్ మీరు మాట్లాడితే బాగుంటుంది. బెక్కం రవీందర్ గారు ఫస్ట్ మాట్లాడండి. నమస్కారం అండి. మమ్మల్ని ఆశీర్వదించి వచ్చిన మా గురువులందరికీ థ్యాంక్ యూ అండి. నేను అయ్యో
నేను అటు వెళ్ళి నెక్స్ట్ ఏంటి అని అడిగే గ్యాప్ కూడా ఇవ్వట్లేదే. ఒక్క నిమిషం, ఒక్కసారి మీరు ఆగండి, ఒక్క నిమిషం పట్టుకోండి. ఇప్పుడు కేఎస్ రవికుమార్ గారి గురించి చెప్పండి. ఆయన తమిళ్లో ప్రొడ్యూస్ చేశారు కదా, సో ఆ చిత్రాన్ని మీరు తెలుగులో తీసుకొస్తున్నారు. ఆయన సినిమాలు ముత్తు ఇలాంటి సినిమాలన్నీ మీరు చూశారు, మన బాలయ్య బాబుతో జయసింహ, రూలర్. సో యా, ఏదో ఆయన గురించి ఇప్పుడు అర్థమైందండి యాంకర్లకు ఎంత ఎలా ఉంటుందో అసలు మేము ఎన్ని గుర్తుపెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద బెస్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన ముందుకు వచ్చిన హేమంత్ గారిని అండ్ రాజశేఖర్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. హేమంత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. రాజశేఖర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో వారిద్దరు మాటలు కూడా మీరే మాట్లాడాలని చెప్పారు. సో మినిమం 5 నిమిషాలకి తక్కువ కాకుండా మీరు మాట్లాడాలి. సార్, వేదిక వచ్చిన అందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు. మల్కాపురం శివకుమార్ గారికి, దాము గారికి, సార్ మురళీమోహన్ సార్ గారికి, కోదండరామరెడ్డి గారికి, సుబ్బారామరెడ్డి గారికి, సార్ కేఎస్ రవికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. సార్ నాగవంశీ అశోక్ గారికి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా మేము చెన్నై వెళ్ళినప్పుడు ఈ సినిమా కోసం మేము వెళ్ళలేదు సార్. వాస్తవానికి వేరే సినిమా చూసి అది తీసుకుందామని వెళ్ళాము. కాకపోతే ఆ సినిమా షో వేయడానికి కొంచెం టైం పడుతుంది, అది కొంచెం క్యాన్సిల్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే ఈ సినిమా వేస్తున్నారని మనకు అక్కడున్న మీడియా చెప్పడం వల్ల ఈ సినిమా చూడడం జరిగింది. నేను, తను, రవీందర్ గారు చూసాము. చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా మనం చేయాలని రవికుమార్ సార్కి టచ్ అయ్యాము మేము. సార్ మాకు అనుకున్నట్టుగానే మాకు ఇచ్చారు. సార్ ఇంటికి ఆహ్వానించి మరీ మాకు సినిమా చేసింది సార్. ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా మీరు ఈ టైటిల్ ఎందుకోసం పెట్టారో నాకైతే తెలియదు కానీ సార్, ఖచ్చితంగా 1000% మేము హిట్ కొడుతున్నాం సార్, కొట్టి చూపిస్తాం సార్ ఖచ్చితంగా. సార్ ఇక విజయ్ కనిష్క గారి గురించి, హీరో గురించి చెప్పాలంటే నాకు మాటలు సరిపోవట్లేదు సార్. ఎందుకంటే చూసిన ప్రతి క్షణం సార్, తను ఒక కొత్త యాక్టర్ అన్నట్టుగానే కాదు సార్. దాదాపుగా ఒక 10-15 సినిమాలు చేసిన హీరోకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో అలాంటి ఎక్స్పీరియన్స్ సార్. అంత బాగా కనెక్ట్ అయ్యారు సార్. నేను తర్వాత డైరెక్టర్ గారికి, నాకు తమిళ్ రాకపోయినా డైరెక్టర్ గారికి, తర్వాత మన మీడియేటర్తో అతనితో కన్సల్ట్ అయ్యాను సార్. సార్ నిజంగానే తన ఫస్ట్ సినిమానా సార్ చేసింది అని అడిగాను సార్. చాలాసార్లు అడిగారు, కానీ తన ఫస్ట్ సినిమా సార్ చాలా బాగా చేశారు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్ మీ యాక్టింగ్కి సార్. ఇంకొకటి సార్, డైరెక్టర్ సార్, నేను సినిమా చూసిన తర్వాత అనిపించింది సార్ నాకు, ఇద్దరు డైరెక్టర్లు ఒకే సింక్లో అంత ఫ్లో మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం సార్. ఒకే డైరెక్టర్ సినిమాని అదే ఫ్లోలో తీసుకెళ్ళడం అనేది చాలా గగనం ఈ రోజుల్లో. కానీ ఒకే సినిమాని ఆ ఫ్లో ఎక్కడ మిస్ కాకుండా సార్, అదంతా క్రెడిట్ ఆ డైరెక్టర్స్ గారికి ఇస్తాను సార్. ఖచ్చితంగా సార్ మీకు ఖచ్చితంగా తెలుగులో మంచి పేరు వస్తుంది సార్, గ్యారంటీగా నేను చెప్తున్నాను మీకు ఖచ్చితంగా సార్. ఇంకా కేఎస్ రవికుమార్ సార్ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి సార్, సార్ సినిమాలు చూస్తూ పెరిగాను నేను సార్. ఇంకా సార్ ఈ అవకాశాన్ని నాకు మా శ్రీనివాస్ గౌడ్ సార్ ఇచ్చారు సార్. నేను రవీంద్ర చాలా సంవత్సరాల నుంచి పరిచయం సార్. సార్ అంటే రవీంద్ర గారు అంటే, రాజా ఇట్లా శ్రీనివాస్ గౌడ్ సార్ అని వచ్చారు, మనం ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెడదాం, దాంతో మనం సినిమాలు చేద్దామని చెప్పినప్పుడు అన్నయ్య ఓకే గో, మనం మంచిగా ఉంది చేసేద్దామని అంటే మనకు శ్రీనివాస్ గౌడ్ గారు తెలిసారు సార్. సార్ ఎలాంటి వారంటే, నాకు ఏది తెలియదు సినిమాలకు సంబంధించి, మీరు ఏమి చెప్తే నేను అది చేస్తాను, నాకు ఏమీ తెలియదు, మీరు చేయండి, ఏమి ఇబ్బంది పడొద్దు, టెన్షన్ పడొద్దు, ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటూ వెళ్దాం, ప్రశాంతంగా చేయండి సార్. శ్రీనివాస్ గారికి సార్, సార్ లేనట్టున్నారు ఇక్కడ సార్, మొహమాట సార్కి అసలు మాటలు కూడా రావు సార్కి సార్. సార్ ఈ పాత్రికేయ మిత్రులందరికీ కొంచెం మమ్మల్ని బాగా ప్రమోట్ చేయండి. కొత్తగా ఇండస్ట్రీకి, నేను కొత్త కాదు డిస్ట్రిబ్యూషన్కి, కాకపోతే కొత్త సినిమాతో కొత్త ఆఫీస్ ఓపెన్ చేసి వస్తున్నాం మీ ముందుకి. కొంచెం మా గురించి కొత్తగా ప్రమోషన్ చేయండి, కొంచెం మంచిగా ప్రమోషన్ చేయండి. బాగుంటేనే బాగుందని రాయండి, బాగాలేకపోతే మా గురించి ఏం చెప్పాల్సిన పని లేదు. సినిమా 100% 100% హిట్ సినిమా ఇవ్వబోతున్నాం, గ్యారంటీగా మీరే రాస్తారు. అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆయన స్పీచ్ తర్వాత మీరు మాట్లాడట్లేదా, లేకపోతే ఆయన మీది కూడా ఆయనే మాట్లాడారా? ఇదేదో బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు అండ్ రాజశేఖర్ గారు. యా, సో మరి ఇప్పుడు ముందుగా రవీందర్ గారిని అండ్ అలాగే శ్రీనివాస్ గౌడ్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా, గెస్ట్ని ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాం బొకేతో. అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరొక ప్రొడ్యూసర్ మల్కాపురం శివకుమార్ గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాము. సార్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో మల్కాపురం శివకుమార్ గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. వారిని బొకేతో స్వాగతించవలసిందిగా ప్రొడ్యూసర్స్ని కోరుకుంటున్నాం.
సో శివకుమార్ గారు మాట్లాడతారు. ఈ సినిమా హిట్ లిస్ట్ సినిమా. మరి రవీందర్ గారు, రాజశేఖర్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, హేమంత్ గారు వారు ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ ఉన్నారు. మరి ఇందాక చాలా మిత్రులు ఏంటంటే క్లియర్గా ఈ యొక్క సినిమా గురించి రాజశేఖర్ బాగా గొప్పగా చెప్తా ఉన్నారు. మరి నిజంగా సినిమా చూసినప్పుడు కూడా ఆ ఫోటోగ్రఫీ కానీ లేకపోతే అందులో యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ నిజంగా చాలా బాగుంది. మరి తప్పకుండా ఏంటంటే వాళ్ళది ఫస్ట్ జర్నీ ఈ సినిమా ద్వారా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నారు. మరి వారికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మరి ఈ సినిమాలో చేస్తున్నటువంటి హీరో గారు విజయకాంత్ గారు మరి ఈ సినిమాకి ఎంతో అగ్ర దర్శకేంద్రులు కానీ నిర్మాతలు కానీ చాలామంది విచ్చేసి ఆశీర్వదించడానికి విచ్చేశారు. కాబట్టి తప్పకుండా ఈ సినిమా ఏది విధంగా అయితే టైటిల్ ఉందో హిట్ లిస్టు, అదేవిధంగా ఈ సినిమా హిట్ లిస్ట్లో ఈ 2024 హిట్ లిస్ట్లో ఈ సినిమా కూడా చేరాలని చెప్పేసి మరి నూతనంగా ఎంటర్ అయినటువంటి హీరో గారికి ఒక మంచి పేరు తెచ్చిపెట్టి టోటల్ ఈ సినిమాలో చేసినటువంటి మరి డైరెక్టర్స్ కానీ లేకపోతే మిగతా సాంకేతిక నిపుణులు కానీ అందరికి కూడా ఒక మంచి పేరు తెచ్చిపెట్టి మరి ఈ సినిమాని తెలుగులో అందిస్తున్నటువంటి రవీందర్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి మంచి డబ్బులను కూడా సమకూర్చి మరి ఈ సినిమా విజయం అందిస్తుందని చెప్పేసి ఆశిస్తూ మరి ప్రేక్షకులందరూ కూడా ఇలాంటి సినిమాలను ఆదరించాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ శివకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్స్. అండ్ ఎస్, అయితే ఇందాక నుంచి మనం చెప్తూ ఉన్నాం ఈ చిత్రానికి మరి ఇంత బలం చేకూరింది అంటే, ఇంత బలగం చేకూరింది అంటే, ఇంతమంది ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారంటే డెఫినెట్గా సో దానికి ప్రధాన కారకులు కేఎస్ రవికుమార్ గారు అని చెప్పాలి. అండ్ కేఎస్ రవికుమార్ గారి జర్నీ మనందరం ఎప్పటికీ గుర్తుంచుకునే జర్నీ అనమాట. ఎందుకంటే అన్ని అద్భుతమైన చిత్రాలు, అన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలు వారు ఇవ్వడం జరిగింది. సో ఆయన జర్నీకి సంబంధించి ఒక చిన్న వీడియో చేయడం జరిగింది. సో మరి ఆలస్యం చేయకుండా ఆ వీడియో చూసేద్దాం. కేఎస్ రవికుమార్ గారి జర్నీ వీడియో ప్లే. ఏం జర్నీ అసలు, అమేజింగ్ జర్నీ సార్. ఇప్పుడు మేము జస్ట్ అంటే అనుకుంటున్నాం 100 crores 50 crores ఇప్పుడు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అది ఎప్పుడో మీరు చూసేశారు, మీ సినిమాల ద్వారా కలెక్ట్ చేసేసారు అనమాట. సో డెఫినెట్లీ నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న లెజెండ్స్ అందరూ ఒక టైం నుంచి వచ్చారు. ఆ టైం ఒక అమేజింగ్ అని చెప్పాలి, అద్భుతమైన సమయం అని చెప్పాలి. ఆ సమయంలోనే ఎన్నో అద్భుతాలని వాళ్ళు సృష్టించడం జరిగింది. అందుకనే వాళ్ళని లెజెండ్గా పిలువబడుతూ ఉంటారు అనమాట. అండ్ సూపర్బ్ జర్నీ సార్, సూపర్బ్ జర్నీ. హ్యాట్స్ ఆఫ్ టు యూ. డెఫినెట్లీ ఇక్కడున్న వాళ్ళందరికీ ఇందులో సినిమాలతో మనం కనెక్ట్ అయి ఉంటాము, పెరుగుతూ ఉంటాం. టీవీలో చూసిన వాళ్ళు కొంతమంది, స్క్రీన్ మీద సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు కొంతమంది. బట్ ఏదేమైనా అత్యద్భుతంగా ఆయన రైటర్గా, డైరెక్టర్గా, యాక్టర్గా, ఇప్పుడు ప్రొడ్యూసర్గా కేఎస్ రవికుమార్ గారు మనందరి ముందుకి రావడం జరిగింది. అండ్ వన్స్ అగైన్ ఇలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలు వారు మనందరికీ అందించాలి. వారి దర్శకత్వంలో మనందరం వాటిని చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో నా ఐ రిక్వెస్ట్, ఇప్పుడు మనం ట్రైలర్కి మామూలుగా అయితే మనం రవికుమార్ గారిని పిలవాలి, ఇక్కడ వారి మాటలు వినాలి. బట్ బిఫోర్ దట్ నేను కొంచెం సేపు హోల్డ్ చేస్తున్నాను మీ స్పీచ్ని. సో మీరు స్టేజ్ మీద అందరితో పాటు లాస్ట్లో మాట్లాడితే బాగుంటుందని నా ఫీలింగ్. సో బిఫోర్ దట్ మనం ట్రైలర్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. సో యా, ఐ రిక్వెస్ట్ మురళీమోహన్ గారికి అండ్ అలాగే బి గోపాల్ గారికి, కోదండ రామిరెడ్డి గారికి మైక్ అందిస్తే త్రిమూర్తుల్లా మీరు ముగ్గురు కలిసి తెలుగులో ఈ ట్రైలర్ని లాంచ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది సార్. సో లెజెండరీ యాక్టర్, లెజెండరీ డైరెక్టర్స్ కాంబినేషన్లో తెలుగులో హిట్ లిస్ట్ ట్రైలర్ని లాంచ్ చేయబోతున్నారు ఇప్పుడు. అక్కడ నుంచే మీరు ఎస్ హిట్ లిస్ట్ ట్రైలర్ లాంచ్ అంటే ఇట్ విల్ ప్లే. సో హిట్ లిస్ట్ ట్రైలర్ లాంచ్, దట్ ఈస్ అమేజింగ్. సో యా, ఇంకేంటి మనకి వచ్చేసింది. ఇమీడియట్గా మీరు లైట్స్ ఆఫ్ చేసి ప్లే చేసేయచ్చు. షో బిగిన్ అవబోతుంది. సో మనందరినీ పలకరించబోతుంది హిట్ లిస్ట్ మే 31న. సమ్మర్ హీట్ తగ్గుతున్న సమయంలో థియేటర్లో హీట్ పుట్టించడానికి, సో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో మమ్మల్ని అందరినీ పలకరించడానికి హిట్ లిస్ట్ మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్కి, స్పెషల్లీ విజయ్, కనిష్క, ఆల్ ద వెరీ బెస్ట్. సో దీని తర్వాత తెలుగు చిత్రాల్లో చాలా చిత్రాల్లో మిమ్మల్ని బ్యాక్ టు బ్యాక్ చూస్తామని అర్థమైపోతుంది అనమాట. డేట్స్ రెడీగా పెట్టుకోండి. మా క్రియేటివ్ డైరెక్టర్స్ కూడా మీ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉంటారు. అండ్ ఎస్, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరొక డైరెక్టర్ విజయ్ కనకమేడల గారికి ఈ కార్యక్రమానికి
స్వాగతం పలుకుతున్నాము. సో నాంది అండ్ ఉగ్రం అన్న అమేజింగ్ థ్రిల్లింగ్ ఫిల్మ్స్ మనందరికీ అందించి మంచి సూపర్ హిట్స్ని ఆయన లిస్ట్లో వేసుకోవడం జరిగింది. సో వారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ బెక్కం రవీందర్ గారిని అండ్ అలాగే శ్రీనివాస్ గౌడ్ గారిని బొకేతో వారిని స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. సో డైరెక్టర్ విజయ్ కనకమేడ్ల గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. బేసిక్గా విజయ్ గారు ఆల్సో వెరీ స్పెషలిస్ట్ అనమాట ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాలు చేయడంలో. సో దాంట్లో ఒక ఎమోషన్ ఉంటుంది. ట్రైలర్ చూసారు, ఎలా అనిపించింది విజయ్ గారు? హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. మురళీమోహన్ గారికి, బి గోపాల్ గారికి, కోదండరామరెడ్డి గారికి, మా దాము గారికి అందరికి గుడ్ ఈవినింగ్ అండి. కేఎస్ రవికుమార్ గారు సార్, మీరు ఎన్నో హిట్ సినిమాలు డైరెక్ట్ చేశారు, ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసినట్టున్నారు. ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తర్వాత విజయ్ కళింగ చూస్తే తను యాక్చువల్ మన తెలుగు అబ్బాయిలాగే ఉన్నాడు. ట్రైలర్లో చూస్తే చాలా ఇంపాక్ట్గా, చాలా అంటే యాక్షన్ ఒక రేంజ్లో ఉందని అర్థమవుతుంది. అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా అందరూ ఉన్నారు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని బ్లెస్ చేయడం కోసం, మీ ఫస్ట్ సినిమాని బ్లెస్ చేయడం కోసం మా ఇండస్ట్రీలో పెద్దలు అందరూ వచ్చారు. డెఫినెట్గా అందరూ బ్లెస్సింగ్స్ మీకు ఉండి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు, ఇంత షార్ట్ స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతారు అనుకోలేదు నేను విజయ్ గారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అలాగే కాలే యాదయ్య గారు, ఎమ్మెల్యే గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఎవరిని ఇన్వైట్ చేద్దాం వేదిక మీదకి అంటే లెజెండరీ డైరెక్టర్స్ ఇద్దరిని ఇన్వైట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎక్కడ వెళ్ళారు? ఓకే, కోదండరామిరెడ్డి గారు వస్తున్నారు. సో ఇంకాసేపు మనం హోల్డ్ చేద్దాము. లేకపోతే సో సార్ మీరు వచ్చి మాట్లాడుతూ ఉంటే కోదండరామిరెడ్డి గారు జాయిన్ అవుతారు. సో బి గోపాల్ గారిని వేదిక మీద రాల్సిందిగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ బి గోపాల్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ బి గోపాల్ గారిని బొకేతో స్వాగతించవలసిందిగా ప్రొడ్యూసర్స్ని కోరుకుంటున్నాము. సార్, అందరికీ నమస్కారం. హిట్ లిస్ట్ ట్రైలర్ చాలా బాగుంది. కేఎస్ రవికుమార్ గారు ఒక సెన్సేషనల్ డైరెక్టర్, నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్. రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో, శరత్ కుమార్ గారితో ఆయన చెయ్యని హీరో అంటూ లేదు. అన్ని సూపర్ హిట్లు, చాలా సూపర్ హిట్లు తీశారు. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆయన సినిమాలు బాగా చూసేవాడిని. నాకు బాగా ఇష్టం కేఎస్ రవికుమార్ గారి సినిమాలంటే. పెద్ద డైరెక్టరు, ప్రొడ్యూసర్, ఇప్పుడు కొత్త వాళ్ళ అసిస్టెంట్లనే ఇద్దరిని ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి డైరెక్టర్లను చేశారు. హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా గ్రేట్. ఈ హిట్ లిస్ట్ సినిమా చాలా మంచి సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. విజయ్ కనిష్క చాలా అందంగా ఉన్నాడు, బాగున్నాడు. యాక్షన్ సీన్స్ అన్నీ కూడా చాలా బాగా చేసావు బాబు, ఆల్ ద బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ఇంకా చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్లు ఇద్దరు, రవికుమార్ గారికి అసిస్టెంట్స్ ఇద్దరు ఫస్ట్ సినిమా చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అలాగే నాకు బాగా ఇష్టమైన మా బెక్కం రవీంద్ర, నేను చేసిన సినిమాలు చాలా చేశాడు, మంచి టెక్నీషియన్, మంచి హిట్ అవ్వాలి. అలాగే శ్రీనివాస్ గారు, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి, వీళ్ళిద్దరికీ బాగా డబ్బులు రావాలి, ఇంకా మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. పెద్దలు మురళీమోహన్ గారు, దాము గారు, మా చంటి డైరెక్టర్, అందరూ పెద్దలు వచ్చారు. థ్యాంక్ యూ. అలాగే కోదండరామిరెడ్డి గారిని వేదిక రాస్తుందిగా సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాం. వారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్.
కోదండరామరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. హిట్ లిస్ట్ అనే సినిమా పేరులోనే హిట్ అనే పదం ఉంది. సో డెఫినెట్గా హిట్ అవుతుంది. కేఎస్ రవికుమార్ గారు తమిళ్లో తీసిన సినిమాలన్నీ తెలుగులో 90% అందరం చూసాం. పెద్ద పెద్ద హిట్లు అయినాయి. సో ఈ సినిమా కూడా తెలుగులో అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా డైరెక్షన్ చేస్తున్న వీళ్ళకి, కొత్తగా ప్రొడ్యూస్ చేస్తున్న వీళ్ళకి, కొత్తగా హీరో, సో ఆల్ ద బెస్ట్ టు దెమ్. తెలుగు వాళ్ళు, తెలుగు ఆడియన్స్ ఇది తమిళ మలయాళం ఏమి చూడరు. ఈ మధ్య చాలా మలయాళం సినిమాలన్నీ తెలుగులో రిలీజ్ అయ్యి సూపర్ హిట్లు అయినాయి. అట్లాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని, కొత్తగా యాక్ట్ చేస్తున్న హీరోని, డైరెక్టర్స్ని ఆశీర్వదించాలని, ప్రొడ్యూసర్స్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోదండరామరెడ్డి గారు, థ్యాంక్ యూ బి గోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరిని ఏ వేదిక మీద చూసినా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం వింటున్న సినిమా సెలబ్రేషన్స్ అంటాం కదా, ఇలాంటి డైరెక్టర్స్తోనే అది చాలా చాలా ఇంకా వైభవంగా మనందరం ఇవాళ ఇంత అడ్మైర్ చేసే వరకు తీసుకొచ్చిన డైరెక్టర్స్ అని చెప్పాలి. వాళ్ళు ఎప్పుడో క్రియేట్ చేసేసారు ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ కూడా. సో ఆ లెక్కలు, ఆ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అవన్నీ కూడా ఎన్నో వారు చూడడం జరిగింది. వారి జర్నీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలని మనందరికి ఇవ్వడం జరిగింది. సో వారు సమయాన్ని కేటాయించి ఇవాళ హిట్ లిస్ట్ టీం అందరినీ బ్లెస్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మరొకసారి స్పెషల్గా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పుడు వేదిక మీదకి ఐ రిక్వెస్ట్ సప్తగిరి ఎల్ఎల్పి మల్లికార్జున్ గారిని, డైరెక్టర్ మల్లికార్జున్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మినుగుర్లు 24 Kisses అన్న చిత్రాన్ని మనకు అందించిన అయోధ్య కుమార్ గారిని, డైరెక్టర్ అయోధ్య కుమార్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని కూడా వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. వారిద్దరిని, రవీంద్ర గారిని అండ్ హేమంత్ గారిని, రాజశేఖర్ గారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. ఓకే, సో ముందుగా అయోధ్య కుమార్ గారు. నమస్తే అండి పెద్దలందరికీ. మన మురళీమోహన్ గారు, కోదండరామరెడ్డి గారు, మన దాము గారు, శివకుమార్ గారు, అందరికీ. రవీందర్ నేను 24 Kissesకి కలిసి పనిచేసామండి. అతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. చాలా చక్కగా ఆద్యంతం ఆల్మోస్ట్ 60 days షూటింగ్ చాలా పీస్ఫుల్గా, చాలా బాగా చేశారు ఆయన. సో యంగ్ ప్రొడ్యూసర్ అండ్ అప్కమింగ్ ప్రొడ్యూసర్. తప్పకుండా ఇది పెద్ద హిట్ అయ్యి ఇంకా పెద్ద సినిమా పేరులోనే ఉంది హిట్ లిస్ట్. సో డెఫినెట్గా హిట్ కొట్టాలి. అండ్ ఇంకా అలా యూ హ్యావ్ టు మేక్ లాట్ ఆఫ్ హిట్ ఫిల్మ్స్ అండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మల్లికార్జున్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను సప్తగిరి ఎల్ఎల్బి మూవీ డైరెక్టర్ అండి. ఈ సినిమా ఫస్ట్ రాజశేఖర్ గారు, రవి గారు, శ్రీను గారు నాకు చూపించారండి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎక్కడ అసలు డౌన్ అవ్వకుండా టెంపోలో సూపర్గా వెళ్తుందండి. కొన్ని సినిమాలు పడిపోతుంటాయి, లేస్తుంటాయి ఇట్లా ఉంటాయండి. కానీ ఈ సినిమా మాత్రం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు అదే టెంపోలో వెళ్ళిపోతుందండి. సో అట్ ది సేమ్ టైం ట్రైలర్ కూడా చూపించారండి. ట్రైలర్ కూడా చాలా బాగుందండి. ఈ సినిమా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి కానీ, రవి గారికి కానీ, రాజశేఖర్ గారికి కానీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ నుంచి వాళ్ళు ఈ సినిమా కొన్నప్పటి నుంచి నాకు ప్రతి న్యూస్ తెలుసండి. ఎందుకంటే ఆ ట్రైలర్ చూపించినప్పుడు కానీ, సినిమా చూపించినప్పుడు కానీ పెద్ద హిట్ అవుతుందని వన్స్ అగైన్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. అట్ ది సేమ్ టైం రవి గారు కానీ, రాజశేఖర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ మంచి హ్యుమానిటీ ఉన్న వ్యక్తులండి. ఎప్పుడు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినా కూడా చాలా రెస్పెక్ట్గా, కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళినా కూడా వెళ్తుంటే లేదు మీరు భోంచేసి వెళ్ళాలని అది పనిగా ఆపి పెడతారండి. అలాంటి వ్యక్తులకి మంచితనం ఉన్న వ్యక్తులు అనమాట. హ్యుమానిటీ, హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ ఎమోషన్స్ తెలిసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళకి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ, కంగ్రాట్స్ చెప్తూ అడ్వాన్స్గా ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అయోధ్య కుమార్ గారు, థ్యాంక్ యూ మల్లికార్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మైక్ తీసుకోండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే వేదిక మీదకి ఇంకో ఇద్దరిని పిలుద్దాము. కొల్లి రాము గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. మురళీమోహన్ గారు వెంటనే స్మైల్ ఇచ్చారనమాట. డెఫినెట్గా ఈజ్ లైక్ అ ఫ్యామిలీ. సో కొల్లి రాము గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే హరినాథ్ గారిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. హరినాథ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్.
వారిద్దరిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఏంటి వాళ్ళు ఇటు రమ్మంటే అటు పెడుతున్నారే. సో ఎస్, కేఎస్ రవికుమార్ గారి నిర్మాణంలో తమిళ్లో ఇది రూపుదిద్దుకోవడం జరిగింది. దీన్ని తెలుగులోకి మన బెక్కం రవీందర్ గారు అండ్ అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు తెలుగులో మనందరికీ అందించడం జరుగుతుంది. అండ్ సూర్య గారు, కార్తికేయన్ గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరించడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ సత్య గారి బ్యాక్గ్రౌండ్ మనం విన్నాము. ఇలాంటి థ్రిల్లర్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హార్ట్ లాంటిది. సో వింటే ఎక్కడ కూడా మనకి కొంచెం కూడా లాగా అనిపించలేదు. చాలా ఫాస్ట్ మూవింగ్ ఉందని చెప్పాలి. చాలా మంచి సినిమా. అందుకనే కేఎస్ రవికుమార్ గారు ఆయన ప్రొడ్యూసర్గా మారి ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారు. మరి ఈ చిత్రంతో మన తెలుగు ప్రొడ్యూసర్స్ అడుగు పెడుతున్నారని చెప్పాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం అఫ్కోర్స్ వసంతాన్ని అండ్ చెప్పవే చిరుగాల్ని సెలబ్రేట్ చేసుకున్నాము. విక్రమన్ గారిది ఆయన దర్శకత్వంలో వచ్చింది. మరి వారి అబ్బాయి విజయ్ కనిష్క ఈ చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర సీమలోకి పరిచయం అవుతున్నారని చెప్పాలి. సో అఫ్కోర్స్ ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ ఆయన మనల్ని పలకరించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఒక సినిమా ఆడియన్స్ని కట్టుపడేయాలి, ఆరెల్స్ ఆడియన్స్ని థియేటర్ వరకు రప్పించాలంటే ఫస్ట్ మనం చూసేది టీజర్, ట్రైలర్, సాంగ్స్, దాని నుంచి వచ్చిన కంటెంట్. ఈ చిత్రంలో ఎస్పెషల్లీ ఆ బ్యానర్ ఏదైతే ఉందో ఆ బ్యానర్లో కనిపిస్తున్న ఆ ఫేసెస్ ఏదైతే ఉన్నాయో థియేటర్ వరకు ఖచ్చితంగా లాగుతాయని చెప్పాలి ఆడియన్స్ని. ఎందుకు అంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ అందరూ ఒక చోట చేరి హిట్ లిస్ట్ అన్న సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఆ సినిమానే, ఆ బ్యానరే ఇదనమాట. సో మనం ఎంత అద్భుతమైన యాక్టర్స్ని అక్కడ చూస్తున్నాము. శరత్ కుమార్ గారిని కానీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారిని కానీ, లేకపోతే సముద్రకని గారిని, ఇలా సితారా గారిని, ఇలా అద్భుతమైన యాక్టర్స్ అందరూ కలిసి ఈ చిత్రం ద్వారా మనందరినీ పలకరించడానికి May 31 హిట్ లిస్ట్ ద్వారా మన ముందుకు వచ్చేస్తున్నారు. డెఫినెట్గా మంచి చిత్రానికి ఆల్వేస్ హిట్ ఇవ్వడం అలవాటైన ప్రేక్షకులు ఈ చిత్రానికి కూడా May 31 వెళ్ళి సూపర్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఇంతకీ నేను వేదిక మీదకి పిలిచిన వారు వచ్చారా? కొల్లి రాము గారు, ఒకటోసారి, రెండోసారి ఓకే, వాళ్ళు రావాలనుకోవట్లేదండి. సో మూడోసారి పిలిచినా కూడా రావట్లేదు కాబట్టి మేము ఇక్కడితో విరమించుకుంటున్నాము. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ చిత్రాన్ని మనందరికీ ప్రొడ్యూసర్గా మారి, ఆయనకి సినిమా కొత్త కాదు, సినిమా తీయడం కొత్త కాదు, సక్సెస్ అందుకోవడం కొత్త కాదు, రైటర్గా, డైరెక్టర్గా సూపర్ జర్నీని ఆయన లీడ్ చేయడం జరిగింది. ఆ జర్నీని మనందరం సెలబ్రేట్ చేసుకుంటూ విట్నెస్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారి ఈ చిత్రాన్ని నమ్మి ఈ చిత్రాన్ని ఆయన తమిళ్లో అందించడం జరిగిందనమాట. సో మరి ఆలస్యం చేయకుండా ద లెజెండరీ డైరెక్టర్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ కేఎస్ రవికుమార్ గారిని వేదిక రాసిందిగా సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఒక కమల్ హాసన్ గారు, ఒక రజనీకాంత్ గారు, ఒక బాలేబాబు గారు, ఇలా ఎంతోమంది లెజెండరీ యాక్టర్స్తో ఆయన ఇచ్చిన బ్లాక్ బస్టర్స్ ఆల్వేస్ మనం గుర్తుపెట్టుకుంటూనే ఉంటాం అనమాట. సో ఎస్, వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. యాక్టర్గా ఆయన యాక్టింగ్ చూసాము, యాక్టర్స్తో చేయించిన ఆయన అమేజింగ్ సినిమాల్ని మనం విట్నెస్ చేశాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ అగైన్. కేఎస్ రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. నా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఎ లక్కీ యాంకర్. చాలా ఫంక్షన్స్లో నేను చూశాను, పెద్ద ఫంక్షన్స్లో కొంచెం కూడా కాన్షియస్ లేకుండా నాకు తెలుగు వస్తుంది, కొంచెం మెల్లిగా వస్తుంది. సో యు ఆర్ ఫైనెస్ట్ యాంకర్. థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్, అబౌట్ అవర్ డైరెక్టర్స్ అండ్ ద హీరో అండ్ ఎవ్రీబడి. తెలుగు ఇండస్ట్రీ అంటే నేను చెన్నైలో ఒక 1980 నుంచి 90 వరకు ఒక 11 years, ఆల్మోస్ట్ 10 to 11 years నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన. ఆ కాలంలో తెలుగు పిక్చర్స్లో కూడా నేను పనిచేశాను. వేజాల సత్యనారాయణ ఆయన దగ్గర ఒక పిక్చర్ ఆడపిల్లలే నయం, ఆ పిక్చర్లో అసిస్టెంట్ డైరెక్టర్ నేను. తర్వాత రేలంగి నరసింహరావు దగ్గర తెల్ల గులాబీలు, ఆ పిక్చర్లో పనిచేశాను. బట్ అప్పుడు నాకు తెలుగు జస్ట్ ఐ కెనాట్ రీడ్, ఐ కెనాట్ రైట్, ఐ కెనాట్ టాక్. సో ఓన్లీ ఐ విల్ గో ఫర్ క్లాప్. బికాస్ ఆఫ్ దట్ I went to Tamil industry. But before that I was exporting films. That is when I was
that is when I was doing my degree itself, I started exporting films to Malaysia and Singapore, FMS rights కొని తమిళ్ తెలుగు అండ్ మలయాళం ఫిలిమ్స్ మలేషియా సింగపూర్కు నేను ఎక్స్పోర్ట్ చేసింది అప్పుడు. తర్వాత ఈ ఫిలింకి వచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 10 years పనిచేశాను. ఆ 10th yearలే నాకు ఫస్ట్ అవార్డు వచ్చింది. దట్ ఈస్ అవార్డ్ అంటే నేను వర్క్ చేసిన ఒక పిక్చర్ హిట్ అయి 100 days అయిన పిక్చర్ వచ్చి రాజా రాజాదాన్, ఇళయరాజా మ్యూజిక్లో రామరాజన్ హీరో అండ్ నివాస్ ప్రొడ్యూసర్ అండ్ భూపతి రాజా రైటర్, ఈజ్ ద స్టోరీ రైటర్ అండ్ like that. E. Ramdas was the director. And the next film was Pudu Vasandam. It was a Silver Jubilee. Till then, I'm a anti-sentiment assistant director. If I go to some company to work, and the other artist will say, hey, Ravi vachara, hey, Udra, hey, picture release avada telidu. First, remuneration anni pettundi త్వరగా వెళ్ళిపోతామని ఆర్టిస్ట్ కూడా చెప్పారు. సో అంత ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేటప్పుడు నాకు డబ్బు ఉంది నా దగ్గర. నా ఫాదర్ రిచ్ మ్యాన్, డైలీ మా మదర్ వచ్చి డబ్బు ఇస్తారు, ప్యాకెట్ మనీ అదన్నీ ఉంది. బట్ తర్వాత ఐఎమ్ నాట్ ఎ లక్కీ మ్యాన్. బట్ ఆఫ్టర్ దట్ ద ఫస్ట్ ఫిలిం వాస్ hit in 10th year, and the second film was Pudu Vasandam. That was a Silver Jubilee, and the Pudu Vasandam director Vikraman sir and myself have become very close friends in 1990. And the same producer who gave Pudu Vasandam to Vikraman sir, he gave the first direction film for me. That was Puriyada Pudur in 1990 itself. From then I know Vikraman sir very well, and we were very good friends. And I saw Vikraman sir and his wife, that is together in my shooting itself. When I was shooting in the beach in my first film, they used to roam about because they are in love. From that time I know, and from Kanishka, from when he was a baby itself, I know that I went to a lot of functions to their house, and I saw him as from the childhood. After some time, he has become big, and he was interested in acting. So Vikraman sir told me that he was interested in acting, and I told him to finish the degree first, and then step into the acting. వచ్చి నీ డ్యాన్స్ ఫైట్స్ అండ్ యాక్టింగ్ కోర్సెస్ అన్నీ మీరు నేర్చుకోవాలి అని చెప్పారు. సో అలాగ నేర్చుకున్నారు. తర్వాత నేను తెనాలి వచ్చి 24 years అయింది. ఆఫ్టర్ తెనాలి ఐ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్ ఓన్లీ 2 years బ్యాక్. గూగుల్ కుట్టప్ప అని, that too my assistant directors, 2 of my assistant directors came to me and asked to act in a film, because nowadays I am acting in films also. That has become a profession for me now. So they asked me to act in a film, and they told that it's a remake from Malayalam, so please watch the movie. So I watched the movie, and that was Android Kunjappan, and I told, okay, I will do that role. I liked that movie. But that producer couldn't do that film at that time. So these 2 assistant directors were sad. So I told, okay, after Tenali, I'll start doing, I will produce this film. So like that, I came to production again. And at that time, Vikraman sir told, I will send a man with a story. An assistant director. He was an assistant director too. But I don't know that fellow. And he came and sat in my office, and we all together worked for that screenplay for more than 2 years, because at that time COVID came. So, but the script was very good. So with a black comedy type of film. But suddenly
when we, after giving the advance to the artists and technicians, and we are ready for the puja, and 4 days the puja was supposed to happen, but that fellow told that I couldn't do the film, sir, but because my heads are paining, my doctor told that please take rest for 3 months. ஒரு படம் கூட பண்ணல, அதுக்குள்ளே தலை வலிக்குதுன்னா what is this? And he went away. So Vikraman sir became, that is, he was totally vexed, and even Kanishka also was vexed because they have been waiting for that film to do it, because their Vikraman sir's it's his dream. So I told no, I couldn't see his face, so I told, don't worry sir, I will do it immediately, but this time I will produce with my assistant director itself. And I selected the next assistant directors, 2 of them, who worked in that film also, the Google Guttappa. And I asked them to hear the stories, and they selected a story, and that story has become hit list now. This was the short of how I became the producer again. బట్ తెలుగు ఇండస్ట్రీకి నా ఫిలిమ్స్ బాగా, చాలా ఫిలిమ్స్ రీమేక్ అయింది, చాలా ఫిలిమ్స్ డబ్బింగ్ అయింది. బట్ స్ట్రైట్గా నన్ను పరిచయం చేసింది మెగాస్టార్, హార్ట్ఫుల్గా పడగవారు. సో దట్ సూపర్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు పరిచయం చేశారు. తర్వాత నెక్స్ట్ ఒక గ్యాప్, తర్వాత మళ్ళీ స్టైలిష్ స్టార్ నాగార్జున గారు, అదేంటి తెలుగులో పరిచయం మళ్ళీ అగైన్ తీసుకొచ్చారు తెలుగు పిక్చర్కు. తర్వాత ఒక గ్యాప్లో రాజశేఖర్ గారు, ఆయన ఒక టఫ్ గై, లవబుల్ పర్సన్. After that, a long gap, because I was doing in Tamil films. After that, Balakrishna, a different kind of person. I couldn't forget that hero. Such a dedicated artist. He thinks only about film. When he was in the spot, he will never talk anything other than films. He used to talk only about films. When nobody was there with him, he used to watch his father's songs or films or like that. And he will show all of us how about that scene, about that dialogues, everything. Always he will think about the cinema only. So, and he is a very dedicated person. You don't know what's happening in the surroundings. Whatever steps the dance master says, he will do it. That I saw once when Gopal Reddy garu direct చేసినప్పుడు హైదరాబాద్లో ఒక స్టూడియోకి వెళ్ళాను. అప్పుడు బాలకృష్ణ గారికి గాడ్ ఫాదర్ని అజిత్ తోటి ఒక పిక్చర్ చేశాను. అది రీమేక్ చేయడానికి బెల్లంకొండ సురేష్ అనుకున్నాను. బెల్లంకొండ సురేష్ గారు చెప్పారు, నేను వచ్చాను ఇక్కడ. అప్పుడు గోపాల్ రెడ్డి గారు షూటింగ్, ఎంత హార్డ్ స్టెప్, హౌ ఈజ్ గోయింగ్ టు డ్యాన్స్, నేను అలా చూస్తుంటాను. అలా ఫాస్ట్గా చిన్నపిల్లలాగా చేశారు. ఐ వాజ్ షాక్డ్. హే, వాట్ ఈస్ దిస్ మ్యాన్, హౌ మచ్ వాస్. అప్పుడు గోపాల్ సార్ పిక్చర్ లైక్ దిస్. ఆఫ్టర్ దట్ నౌ యాజ్ ఎ ప్రొడ్యూసర్ అగైన్ తెలుగు ఇండస్ట్రీ ఇన్వైటెడ్ మీ. And thanks to Mr. Srinivasa Gowda garu and Ravindra garu, because it happens, they came to see some other movie and that movie was not ready, and they saw this movie in some circumstances, because my movie was running in the same theater at that time, and they came and saw the movie, and the next day they came to my house. Sir, Srinivasa garu, I never signed any of my films or for direction or production or anything in my house. Everything happens only in my office. The next day they came to my house and they gave the advance, and they asked me, now it was committed in my house.
So I have invested money, some crores, but still I pray God, కోరుకుంటాను శ్రీనివాస పెరుమాళ్ గారిని, మీరు ఈ ఫస్ట్ టైం ఈ పిక్చర్కు లైన్కి వస్తున్నారు, ఈ పిక్చర్ మీకు పెద్ద ప్రాఫిట్ ఇవ్వాలి అని కోరుకుంటాను. కరెక్టా నా తెలుగు అర్థమవుతుందా? సో after that only, if it gives you more money, definitely I know you will be investing only in films. So I pray God for your success, for your distribution success, and I think you will produce lot of films. And I have to talk a lot about the guests who are all in the rows, but I don't know some of their names. My old friend, about 45 years, Naga Ashok గారిని, నేను నాగా అశోక్ గారిని 45 yearsగా వివేకానంద కాలేజీ ఆయన అంత నాగేశ్వరరావు పార్క్ ఉంటుంది, అప్పటి నుంచి పరిచయం. ఆయన తమిళ్ డైరెక్టర్ విక్రమన్ సార్, కనిష్క ఫాదర్ వచ్చి ఆయన ప్రొడ్యూస్ చేశారు వసంతముని. ఎవరు ధనుష్ బ్రదర్ సెల్వరాఘవన్ వచ్చి పిక్చర్ చేశారు, చాలా పిక్చర్ ప్రొడ్యూస్ చేశారు. బట్ నేను 45 yearsగా ఫ్రెండు, నాకు అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. సో ఎందుకు చెప్తున్నానంటే ఆయన గురించి నాకు తెలుసు, నన్ను గురించి ఆయనకు తెలుసు. సో సచ్ ఎ లవబుల్ ఫ్రెండ్. whenever I come to Hyderabad, I will call him and he will be with me till I go to Chennai. So Chanti, I heard everybody calls him producer. Before that he was an art director. Chanti I know as an art assistant. You remember? And I was assistant director, and I will just remind one day, that rainy day, when I come, we are all in Chanti's house. He was living there, and we came out. The water was like this, till this, and we couldn't get down. So we are sitting, and we don't know what to do. We started playing cards, and till morning 9 o'clock, 4 o'clock the rain stops and all the water drains, everything gone. But still he never left us. We have to do it, because I lost more. I have to get it. I have to get it back. And then till 9 o'clock he never allowed us to go. The same thing he did in cinema. He wants, whatever he wants, he will get it. That's what he is there. And he worked as he's a very, very hard worker, and that's only made him a big producer. Chanti, all the best for your future projects. కోదండరామి రెడ్డి గారు నాకు ఒక అనుభవం ఉందండి. ఒక కంచకాకుడ, ఒక పిక్చర్ కంచకాకడ మైసూర్ షూటింగ్. కృష్ణ గారు హీరో, అండ్ శ్రీదేవి హీరోయిన్. And in that big palace, I was assistant director at that time, and I used to come with Nagesh Garu. Nagesh sir was very famous in Telugu and Tamil and all. And Nagesh sir will bring me, and he will tell me, hey, Tamil the comedy track edavaduna nyabaparthi solra abinnuvaru. So he is a family friend of mine. So I used to travel with Nagesh sir. At that time he played one very big, so huge artist crowd was sitting in that big dining table. Sir, do you remember? I don't know. He was very fond of this lighter and pen and all. Do you remember? And you took his lighter and kept it somewhere. He never acted in that shot. I want the lighter now. Nobody. So there are a lot of artists, 150 junior artists, and in that round table itself for 50, all big artists.
he never sat there in his seat. He was coming around. I want to get my lighter. So he was playing with him for almost more than an hour. He was that type of character, and he was playing with him. And such a big director. I think you have done more than 100 films. Yeah. Sir, I am a great fan of you, sir. And పెద్దవాళ్ళు మురళీకృష్ణ గారు, మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారి గురించి నేను చాలా విన్నాను, బట్ హీ యాక్టెడ్ ఇన్ మై ఫిలిం. అండ్ బాలకృష్ణ గారు చెప్పారు, సార్ ఆయన వచ్చి ఎంపీ అయ్యారు, పెద్ద పొజిషన్లో ఉన్నారు, బట్ మళ్ళీ అడిగితే చేస్తారా లేదా అని తెలీదు, నేను అడుగుతాను సార్ అని he rang up and asked him, sir, Ravi Kumar garu director, this is a project, Kalyan garu producer. ఎప్పుడు డేట్ ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు. హీ హిమ్సెల్ఫ్ షాక్ బాలకృష్ణ గారు. అండ్ ఈ కేమ్ ఫర్ ద షూటింగ్ టు కుంభకోణం. nobody that is what யாருமே நம்பலை. he was a big MP, a big hero, and once, and now is a big artist in Telugu industry himself. Total industry knows him and all. He was so simple in that, and what an artist, what a performer. In one scene I couldn't forget that. Once when బాలయ్య గారు వచ్చి నీ దగ్గర ఫైట్ తర్వాత మీరు he touches your leg and you took him up, and I went to zoom to your face. The tears came out without glycerin. But that one single shot is enough for your performance, for your this thing. So like that, I have seen lot of shots and lot of scenes. Very humble person, and thanks for coming for this event, sir. And Damu sir, producer in Tamil, there is one Danu and Damu sir, but I don't know personally, but still thank you all of you. Thank you very much for coming to this function and making proud. And I am very much honored here. And that's all. Anything else you want? థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఇంతమంది, అఫ్ కోర్స్ యూఆర్ లెజెండరీ డైరెక్టర్, ఇంతమంది స్టార్స్తో మీరు వర్క్ చేయడం జరిగింది. నేను ఒక నేమ్ తీసుకుంటే, ఇప్పుడు నేను ఒక స్టార్ పేరు తీసుకుంటే మీరు ఒక 1 వర్డ్లో చెప్పాలి అంటే ఏం చెప్తారు? కెన్ యూ ఒక వర్డ్లో మీరు చెప్పాలి అంటే? సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. మాస్. మాస్. ఓకే, సూపర్. యా హ్యావ్ వాట్. కమల్ హాసన్ గారు. క్లాస్. ఓ, ఇక్కడ మాస్, అక్కడ క్లాస్. సూపర్ అసలు. మెగాస్టార్ చిరంజీవి గారు. తెలుగులో చెప్పాలా? ఎనీథింగ్ ఇస్ ఫైన్ సార్, ఇంగ్లీష్ ఆల్సో ఫైన్. గ్రేట్ హ్యూమన్ బీయింగ్. గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఓకే, సూపర్. అండ్ బాలయ్య బాబు గారు. నందమూరి బాలకృష్ణ గారు. Dedication to the core. Whatever may be, whether it's politics or cinema, wherever he goes, he just thinks only about that. In my office, I have a board. In that board, I have written one thing: concentration is the only will be underlined, only secret of success. If you concentrate, everything will come. Dedication, sincerity, honor, everything, honesty, everything will come if you concentrate. So that type of man, he concentrates like that. పర్ఫెక్ట్. అందుకే జై బాలయ్య అంటుంటాం మనము. అండ్ అక్కినేని నాగార్జున గారు ఫైనల్గా. నాగ్ సార్, కింగ్ నాగ్ సార్. What is the meaning for Kadal Mannan in ప్రేమ. ప్రేమ. In Tamil, for once Gemini Ganesan sir, they used to call Kadal Mannan. Then at that time, Kamal sir, Kadal Ilavarasan. He is a Kadal king. కాదల్ కింగ్, ప్రేమికుడు, ప్రేమ రాజు. ఓకే. He was always, he is lovable, and he was very friendly with everybody and stylish also. And what else? యా సార్, జనరేషన్స్ ఆయన ప్రేమలో పడుతూ ఉన్నాయన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి సినిమాలు అండ్ మీ డైరెక్షన్లో వచ్చే సినిమాలు చూడడానికి మేము రెడీగా ఉన్నాం. మళ్ళీ మీరు తెలుగుకి అండ్ స్ట్రైట్ ఫిలింతో మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. And I want to talk about my film with just 2 words. About my film, this film I have given the full rights to them. That is freedom to them, to the directors, and they have done their best. I was shocked to see the film. My assistants, they have done so big and so much. Of course, out of 2, one is very much stubborn and one is compromising. And they both, one fellow will tell, I want only this artist, I want only this set, I want only this. The other fellow will be in between talking with this friend and me. But they fights only for the product. They never fights each other because they are friends for 11 years. They came together to me. So thank you Surya Kadir and Karthik for giving a very good film. I think this will become big hit. Then it's got everything in God's hand. And one more fellow, a small boy, Vijay Kanishka. Vijay comes not because of some other reason. Vijay comes, his name is Kanishka. Vijay is from Vikraman VI and from Jayapriya, his mother, Jai, Vijay. So he kept his parents in front of his name. That itself shows how sentimental he is, how he is connected with his parents, and not only with the culture and everything. And he worked very hard, very, very hard. I used to tell on all the promotions, and he got a lot of hurt. Because without dupe, he used to do all the fights. He especially he tells the fight master, I don't want dupe, I will do myself. Because he was trained also. But one day I went to the spot to see Sarath Kumar, because I never disturb when they were shooting. So at that time he came to see me, and I told, hey, call the makeup man. Yeah, why you kept so much of blood? It's oozing. Sir, that was real blood, sir. You got hurt, sir, with the nail. I was shocked, and I called them, and I was scolding them, and I called the fight master, and I scolded, hey, what will I answer to Vikraman, sir? Like, we come like this. So they told, sir, we are asking him not to do, sir, but he was very much stubborn doing this. So such a pain he gave to the industry, to his film, and gain will come to you. No pain, no gain, like a lot of people said. So thank you very much, and thank you very much everybody for coming here for the function. థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. తమ విలువైన సమయాన్ని కేటాయించి ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము హిట్ లిస్ట్ టీం వైపు నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు ఫర్ కమింగ్. థ్యాంక్ యూ కేఎస్ రవికుమార్ గారు. థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆలస్యం చేయకుండా హిట్ లిస్ట్ని మనందరి ముందుకే తీసుకొస్తున్నారు. ఇప్పుడు కేఎస్ రవికుమార్ గారు చెప్పడం జరిగింది డెడికేటెడ్ యాక్టర్ అని చెప్పి. సో ఎంతో డెడికేషన్తో ఈ చిత్రంలో తను పనిచేయడం జరిగింది. తను హీరోగా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. సో హీరో ఆఫ్ ది ఫిలిం హిట్ లిస్ట్ని మన ముందుకు తీసుకొస్తున్న హీరో సో విజయ్ కనిష్క. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో విజయ్ కనిష్క నివేది మీదకి రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ హేమంత్ గారు బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం హీరోని. రండి రాజశేఖర్ గారు, హేమంత్ గారు, హూఎవర్ ఇద్దరు కలిసి. మరొకసారి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి కార్యక్రమానికి స్వాగతం, సాదర స్వాగతం పలుకుతున్నాం సార్. హీరో విజయ్ కనిష్క విల్ స్పీక్ నౌ. హాయ్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలారా, ఎనర్జీ అంతేనా? ఎనర్జీ ఎక్కడా?
ఆ ఎనర్జీ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. నాకు తెలుగు ఫ్లూయెంట్గా రాది, బట్ నేను కొంచెం కొంచెం ట్రై చేస్తానండి. సో థ్యాంక్ యూ సో మచ్. తెలుగు అబ్బాయి హాఫ్ తెలుగు. నా అమ్మ తెలుగు, నా నాన్న తమిళ్, సో ఐఎమ్ అ హైబ్రిడ్. And it's so proud that I can have my film in both the languages of my parents over here. And I'd like to thank my distributors, sirs, Mr. Srinivasa Gowda garu and Mr. Ravindra Beckham garu. Thank you so much for trusting the film and buying the film. I'm sure you guys will make great profit and you get to make more films after this. Thank you so much. And speaking about this film, I would like to, my directors unnaru, Mr. Surya Kadar and Mr. Karthikeyan. Thank you so much for giving me so much of comfort. I think the confidence you had in me is what that showed on screen. And thank you so much. నా నాన్నగారు చాలా సినిమా చేశారండి తమిళ్లో. ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేయమని చెప్పారు. రాజా, సూర్యవంశం ఇదని పెద్ద హిట్. దాని తర్వాత స్ట్రైట్గావే తెలుగులో 2 ఫిల్మ్స్ చేశారు. అది వసంతం వెంకటేష్ బాబు సార్తో అండ్ చెప్పవే చిరగాలి. సో you have given great support to my father's films over here. I'm sure you guys will give great support to my film, my first film, Hit List. And I need all your blessings and support and everything. And last but not the least, I think wherever I go, my father will always be behind me, supporting me. But today in this event, like a godfather, Ravi Kumar sir was there for me. Thank you so much for your support, sir. I will never forget it. Thank you all the celebrities for coming. I don't want to forget anyone's name, so thank you all so much. Thank you press and media. And that's it. Do you want to know something else? థ్యాంక్ యూ సో మచ్ విజయ్, అండ్ విష్ యూ గుడ్ లక్. విజయ్ కనిష్క, ఆఫ్ కోర్స్ విజయ్ అంటే ఇప్పుడే చెప్పడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ నేమ్ అని చెప్పి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. హ్యావ్ యూ సీన్ ఎనీ తెలుగు ఫిల్మ్ బిఫోర్? నాకు అర్జున్ రెడ్డి చాలా ఇష్టం. అర్జున్ రెడ్డి చాలా ఇష్టం. ఓ క్రేజీ. అయితే డైలాగ్ కావాలా మీకు? ఓ మీరు చెప్పడం ఇది ఇంకా బాగుంది. మేము అడిగితే చెప్పే యాక్టర్స్. మీ ఎనర్జీ ఇస్తే నేను డైలాగ్ ఒక్కసారి కనిష్కకి ఒక్కసారి మీరు ఎనర్జీ. థ్యాంక్ యూ. ఎనర్జీతో దిస్ ఇస్ ద తెలుగు సినిమా ఐ నో. ఏది ఒకసారి చెప్పండి డైలాగ్ విందాం మనం. ఓకే. ఎంత క్రూల్ రా ఇది, ఎంత అన్ఫేర్ రా ఇది. నేను ప్రీతి కలుసుంటే ఒక బై ప్రోడక్ట్ వచ్చేది, ఒక బేబీ వచ్చేది. నౌ బికాస్ సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వీ గాట్ డివైడ్ ఇస్ బేబీ నెవర్ సీ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అగైన్. ఒకటి తెలుసారా, కాలేజ్లో ప్రీతి ఒక్కడిని కూడా ఐలైన్ మ్యాచ్ ఇవ్వలేదు. షీఈ్ అ బ్యూటిఫుల్ గర్ల్ రా. క్రేజీ కాదు, నాకు విజయ్ సౌండ్ లాగే వినిపించింది. విజయ్ దేవరకొండ మాట్లాడుతున్నారా అనిపించింది. క్రేజీ. ఇమిటేట్ కూడా చేస్తున్నారు అనమాట, వాయిస్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. స్పీచ్లో తెలుగు కొంచెం అటు ఇటుగా ఉన్నా, బట్ డైలాగ్లో కొంచెం కూడా ఎటు వెళ్ళలేదు. డెడికేషన్, యాక్టర్ డెడికేషన్ అంటే ఇదే అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. స్టే బ్యాక్ హియర్. సో నా ఐ రిక్వెస్ట్ ఈ సినిమాని తెలుగులో అందిస్తున్న ప్రొడ్యూసర్స్ వారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాం. బెక్కం రవీంద్ర గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అలాగే శ్రీనివాస్ గౌడ్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ హేమంత్ గారిని, రాజశేఖర్ గారిని, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మరి ఈ చిత్రాన్ని మనందరికి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్స్ సో సూర్య కదీర్ గారిని అండ్ అలాగే కార్తికేయన్ గారిని, కే కార్తికేయన్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో మరి ఈ చిత్రంతో పాటు మనందరం ఎంతగానో ప్రేమించేస్తూ ఉంటాం వారి ప్రీవియస్ చిత్రాన్ని కూడా. మరి ఈ చిత్రానికి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తూ ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న కేఎస్ రవికుమార్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ద లెజెండరీ డైరెక్టర్, రైటర్, యాక్టర్, ప్రొడ్యూసర్ కేఎస్ రవికుమార్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే వసంతం మూవీ ప్రొడ్యూసర్ నాగా అశోక్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మల్కాపురం శివకుమార్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము, వేదిక రాష్ట్రంగా ఆహ్వానిస్తున్నాము. సో అలాగే ఇవాళ ఈ కార్యక్రమాన్ని గ్రేస్ చేయడానికి తమ విలువైన సమయాన్ని కేటాయించి విచ్చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. యాదయ్య గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. కాలే యాదయ్య గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ తమ విలువైన సమయాన్ని కేటాయించి ఇవాళ ఈ చిత్రం బృందాన్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని సగౌరవంగా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సార్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ద లెజెండరీ యాక్టర్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ
మురళీ మోహన్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. సో ఎస్, ఎమ్మెల్యే గారు, స్పీకర్ గారు అండ్ ద లెజెండరీ యాక్టర్ మురళీ మోహన్ గారి చేతుల మీదుగా ఇప్పుడు హిట్ లిస్ట్ బిగ్ టికెట్ లాంచ్ జరగబోతుంది. సో యా, మురళీమోహన్ గారి చేతుల మీదుగా, ప్రసాద్ గారి చేతుల మీదుగా అండ్ అలాగే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, కేఎస్ రవికుమార్ గారి చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. సో హిట్ లిస్ట్ మే 31st మనందరినీ పలకరించడానికి మనం ముందుకు వస్తుంది. దాని బిగ్ టికెట్ని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం కొంచెం కూర్చోండి వీడియోకి. సార్ ప్లీజ్. ఛానల్స్ సార్, ఛానల్స్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం రవీంద్ర గారు, స్టే బ్యాక్ అలానే ఉంచండి. అది ఛానల్స్ కోసం ఒక్కసారి సార్. ఛానల్స్ సౌండ్ ఆఫ్, కట్ ద సౌండ్. ఓకే, సో బిగ్ టికెట్ తీసేసేయండి. అండ్ ఒక ఫోటో ఆప్ కోసం అందరూ వన్స్ అగైన్ 1 ఫోటో ఆప్స్ విత్ యా కనిష్క. యా ఓకే. సో ముందుగా ఐ రిక్వెస్ట్ కాలే యాదయ్య గారిని, ఎమ్మెల్యే వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా అందరికీ నమస్కారం. హిట్ లిస్ట్ ప్రీ మూవీ రిలీజ్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరి తెలుగు సినిమా రంగంలో అతిరథ మహారథులు మురళీమోహన్ లాంటి, ఇంకా తెలుగు ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రొడ్యూసర్లు, దర్శకులు, నిర్మాతలు, అందులో సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. హిట్ లిస్ట్ సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. హిట్ లిస్ట్ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మురళీ మనోహర్ గారు నా ఫేవరెట్ యాక్టర్ చిన్నగా ఉన్నప్పటి నుంచి. వారి వయసు 85 సంవత్సరాలంటే నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే మనిషి వయసు 60-65 దాటితేనే చాలా దయనీయంగా ఉంటుంది. కానీ 85 ఇయర్స్ లోపల యంగ్ మ్యాన్ లాగా కనిపిస్తున్నాడు. వారితో పాటు నా సహచరుడు చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు, మరి బెస్ట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్ లోపల కేఎస్ రవికుమార్ గారు, మరి మిగతా డైరెక్టర్ శ్రీనివాస్ గారు, ప్రొడ్యూసర్ గారు, మరి హీరో విజయ్ తనిష్క చాలా యంగ్ ఉన్నాడు, డైనామిక్ ఉన్నాడు.
మాటలు కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడిండు. ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తూ, మరి అదేవిధంగా నేను ఒకటే ఫిలిం ఇండస్ట్రీస్ని కోరుకుంటున్నా. పాతకాలంలో ఎట్లయితే శోభన్ బాబు, కృష్ణ, ఎన్టీఆర్, నాగేశ్వరరావు వారి కాలంలో పట ఈ సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలు ఎట్లయితే వస్తుండేనో అట్లాంటి సినిమాలే కోరుకున్నాలే. ఆర్ మీరు కూడా ఎవరైతే సినిమా చూడదలుచుకుంటున్నారో వాళ్ళు కూడా ఆ సినిమాలను మీరు ఆహ్వానించాలి, ఆ సినిమాలనే ఎక్కువ చూడాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ, మరి ఈ సినిమా బృందానికి అంత మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ నా సో గొప్ప నటుడు ఆయన, సో మురళీ మోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మన గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే మా ఫేవరెట్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ గారికి, అలాగే హీరో విజయ్ కనిష్క గారికి, అలాగే సూర్యకదీర్ కార్తికేయన్ గారికి, అలాగే తమిళ డైరెక్టర్ విక్రమన్ గారి అబ్బాయి, ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి ఒక చక్కగా ఇది తీసుకొని ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీరు కూడా చిన్నప్పటి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా అటాచ్డే కాబట్టి చక్క ఫస్ట్ సినిమాలోనే ఇంత అద్భుతంగా చేశారంటే ఎక్సలెంట్, చాలా బాగుంది. ఎస్పెషల్లీ సీరియస్ సీన్స్లో, ఫైట్ సీన్స్లో చాలా చాలా బాగుంది. వెరీ గుడ్ అండి. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అనిపించింది. ఎందుకంటే ట్రైలర్ చూడగానే సార్ చూడాలి, ట్రైలర్ కూడా ఒకసారి ట్రైలర్ చూస్తే చాలా బాగుంటుంది. నేను సార్ని చూసినప్పుడల్లా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళారు కానీ సినిమా ఇండస్ట్రీకి వస్తే అంత బాగుండేది అనుకునేవాడిని. ఇది చూసి ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ గడ్డం కానీ, బ్యూటిఫుల్ గెటప్. నేను ట్రై చేశా కానీ నాకు దానిలాగా ఆయనకున్నంత మంచి గడ్డం లేదు. నేను మొన్న 4-5 సార్లు అనుకున్నా ఈ గెటప్ కరెక్ట్గా వస్తే భలే ఉంటుందని. రాము చూడు ఆ గెటప్ కావాలి మనకి. మేకప్ అండి, నాకు 40 years జాయిన్ మేకప్. చాలా సంతోషం సార్. ఆయన స్పీకర్ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ ఇదే ఇవాళ, రాలైనంత వరకు ఎక్కడికి కూడా. చాలా సంతోషం, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీరు ఇక్కడికి రావటం. ఈ సినిమా డెఫినెట్గా చాలా సక్సెస్ అవుతుందండి. ఎందుకంటే డైరెక్టర్స్ ఇద్దరు కూడా కొత్త వాళ్ళు అయినప్పటికీ, హీరో కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా వెనక రవికుమార్ గారు అనే ప్రొడ్యూసర్, అద్భుతమైన ప్రొడ్యూసర్ వెనుకున్నారు కాబట్టి సీనియర్ మోస్ట్ డైరెక్టర్ సార్ ఆయన. ఎన్నో రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో, మరి తెలుగులో బాలకృష్ణ గారితో, చిరంజీవి గారితో, అందరితో కూడా ఎన్నో సినిమాలు తీశారు ఆయన. ఆయన పెద్ద యాక్టర్ అండి. తెలుగులో మా దాసరి నారాయణరావు గారిలాగా ఆల్రౌండర్ ఈయన. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్, యాక్టింగ్, ప్రొడక్షన్ అన్నీ ఉన్నాయి. ఆల్ ఇన్ ఆల్. తప్పనిసరిగా మా దాసరి గారికి ఎంత పేరు వచ్చిందో మీకు కూడా అంత పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నిర్మాతలు ఇద్దరు కూడా మాకు బాగా క్లోజు. ముఖ్యంగా రవి మా ప్రొడక్షన్స్లో కూడా అతనికి చేసావు కదా, అతని సినిమాకి ఈయన కూడా ప్రొడక్షన్ మేనేజర్గా చేశారు ఈయన. మరి ఈ రోజున ఎంతో అనుభవం, ఇండస్ట్రీలో ఎంతో అనుభవం గట్టించి ఈ రోజున ఒక మంచి సినిమాతో స్టార్ట్ చేశాం. డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే యాక్షన్ ఓరియంటెడ్ సినిమా, అందరూ ఆర్టిస్టులు అందరూ కూడా బ్రహ్మాండమైన యాక్టర్స్ ఉన్నారు ఇందులో, చాలా బాగుంది. డెఫినెట్గా ఇది హిట్ లాంటి సినిమా హిట్ అవ్వాలి. ఎందుకంటే ఇవాళ పాన్ ఇండియా వచ్చేసిన తర్వాత ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అని లేదు కాదు. సబ్జెక్ట్ కనుక బాగుందంటే ఆల్రౌండ్ అన్ని లాంగ్వేజ్లో కూడా హిట్ అయిపోతుంది. రేపు పొద్దున మీరు ఇవాళ తెలుగు, తమిళే తీసినా కూడా కన్నడ, మలయాళం అన్నీ కూడా, హిందీ అన్నిటికి కూడా వెళ్ళిపోతుంది. బాగుంది అంటే ఇవాళ చాలా, ఒక పక్కనేమో హిట్ లిస్ట్ మీ సినిమా రిలీజు, ఇంకో పక్కనేమో ఎలక్షన్ కౌంటింగ్, అంతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా మంచి వేడివేడిగా ఉన్నాయి. డెఫినెట్గా కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, ఓపెనింగ్స్ బాగా వస్తాయి, అందరి దగ్గర డబ్బులు కూడా బాగా ఆడుతున్నాయి. రవికుమార్ గారు అంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఆయన బాలకృష్ణ గారి సినిమా
జయసింహ ఆ క్యారెక్టర్ నాకు మురళీమోహన్ గారు కావాలయ్యా అని చెప్పి పర్టికులర్గా అడిగారు ఆయన. నేను అప్పుడు ఎంపీగా ఉండటం మూలంగా యాక్ట్ చేయట్లేదు. లేదు మీరు కావాలండి అని చెప్పి ఆయన అడిగి మళ్ళీ బాలకృష్ణ గారితో ఫోన్ చేయించి కళ్యాణ్ గారితో చేయించి అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి అయ్యా ఇట్లా మంచి ఆఫర్ వచ్చింది, వాళ్ళు ముఖ్యంగా కావాలని అంటున్నారు, మరి కుంభకోణంలో షూటింగ్ 20 రోజులు నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పి పర్మిషన్ తీసుకొని వచ్చి చేశాను. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, చాలా బాగా తీశారు. సినిమా కూడా బాగా సక్సెస్ అయింది, చాలా చాలా సంతోషం. ప్రొడ్యూసర్గా అంత పెద్ద డైరెక్టర్ అయ్యి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా ఆయనేనండి. ఆయన అసిస్టెంట్స్ ఇద్దరికి కూడా ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చారు. వీళ్ళిద్దరు కూడా మేము జయసింహంలో కూడా ఇతరులు కూడా వీళ్ళిద్దరు కూడా నాకు పక్కన అసిస్టెంట్ డైరెక్టర్స్గా వీళ్ళు చేశారు. మంచి సినిమా, ఫస్ట్ టైం అయినా కూడా బాగా తీశారు. టేకింగ్ బాగుంది, మంచి యాక్షన్ సీన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే విజయ్ కనిష్క చూడటానికి చాలా సాఫ్ట్ బాయ్ లాగా ఉన్నాడు, కానీ మరి చూస్తుంటే అందులో ఆ సీరియస్ సీన్స్లో ఎస్పెషల్లీ గెటప్లో కూడా చూడటానికి చిన్న కుర్రాళ్ళలాగా ఉన్నాడు ఇక్కడ. బట్ ఆ సీరియస్ సీన్స్లో చూసేటప్పటికి ఫెరోషియస్గా, ఎందుకంటే ఏమంటారు అది యంగ్ బాయ్స్ ఏమంటారు, బేబీ చాక్లెట్ బాయ్ లాగా ఉన్నాడు ఫేసు. బట్ ఫెరోషియస్ సీన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి అద్భుతంగా ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఇది కానీ చాలా బాగుంది. జుట్టు కొంచెం ఇట్లా నీ దీంట్లో బాగున్నాయి, ఇప్పుడు మరీ ఇక్కడ దాకా వచ్చావు. యా బాగుంది, వెరీ గుడ్. డెఫినెట్గా తమిళనాడులోనే కాదు తెలుగులో కూడా మంచి హిట్ అవుతారు, మంచి సినిమాలు. ఎందుకంటే మీ అమ్మగారు తెలుగు కాబట్టి మీరు మాకే తల్లే ప్రథమ గురువు, అందుకని ఆ తల్లి కడుపులోంచి వచ్చే నువ్వుగా తెలుగు అబ్బాయివే కాబట్టి తెలుగు సినిమాల్లో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా అందరికీ కూడా ఫస్ట్ టైం డైరెక్టర్ అయిన వాళ్ళకి, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్లు అయిన మా రవికి వారికి, అలాగే మరి అందరికీ కూడా అది ఫస్ట్ టైం మా స్పీకర్ గారు వాళ్ళు రావటం చాలా చాలా అదృష్టం నిజంగా. ఎందుకంటే మొదటిసారిగా మీరు వచ్చి ఈ సినిమా చేయటం సక్సెస్ఫుల్ సినిమాకి వచ్చారు, మంచి సక్సెస్ అవుద్ది. మళ్ళీ ఈ సినిమా పెద్ద సక్సెస్ ఫంక్షన్కి మళ్ళీ మీరు రావాలి, తప్పకుండా మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గెడ్డం ప్రసాద్ గారు. ఈ కార్యక్రమానికి రానికే మా మిత్రుడు అశోక్ వారి ప్రోద్బలం ఎక్కువ ఉన్నది కాబట్టి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ స్పీకర్ గారు, థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంటైర్ టీమ్కి, హిట్ లిస్ట్ టీమ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇవాళ ఈ ఈవెంట్ని గ్రేస్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన మురళీమోహన్ గారికి, యాదయ్య గారికి, ఎమ్మెల్యే యాదయ్య గారికి, అండ్ అలాగే స్పీకర్ ప్రసాద్ గారికి కూడా మరొకసారి స్పెషల్ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. వెయిట్ ఫర్ ద 31st May. సో మిమ్మల్ని అందరినీ హ్యాపీగా ఎంటర్టైన్ చేయడానికి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో మేము ముందుకు వచ్చేస్తుంది హిట్ లిస్ట్. అండ్ చూడండి, బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా. దిస్ ఈజ్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. ఇక్కడ ఈ వెన్యూలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. చాలా మంచి ఎనర్జీని మీరు ఇవ్వడం జరిగింది, పాజిటివ్ వైబ్ని మీరు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈజ్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. శుభరాత్రి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.